మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము సాధనా పాదం చెప్పుకుంటున్నాము. అందులో సాధన ఎలా చేయాలి సామాన్య వ్యక్తి కూడా అంటే మహర్షి పతంజలి మనకు క్రియాయోగం చేయమని చెప్పారు. క్రియాయోగం అంటే ఏమిటి అంటే తపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని క్రియాయోగః. అలా క్రియాయోగం చేయం తపః స్వాధ్యాయం ఈశ్వర ప్రణిధాన ఈ క్రియాయోగము నిత్యము చేస్తూ ఉండాలి అని చెప్పారు. ఇక్కడ ఈ క్రియాయోగం చేయడం వల్ల ఏం కలుగుతుంది అంటే సమాధి భావనార్థః క్లేశతను కరణార్థాశ్చ. క్లేశతను కరణార్థశ్చ. ఈ సమాధి ఈ క్రియాయోగం చేయడం వల్ల తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానం చేసుకోవడం వలన సమాధి భావన కలుగుతుంది ఆత్మ పరమాత్మ విషయంలో. ఇంకా మన సంస్కృతి పట్ల మన శాస్త్రాల పట్ల మనకు ఒక ప్రీతి అనురాగం అనేది వాటి పట్ల శ్రద్ధ కలుగుతుంది. దాంతో పాటుగా ఈ ధ్యానం అంటే ఏమిటి ఆత్మ పరమాత్మ విషయంలో కూడా మనకు సమాధి భావన కలుగుతుంది. ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే క్లేశాలను తక్కువ చేసుకోవచ్చు మనం. ఎందుకంటే ముఖ్యంగా ఈ క్లేశాలతో చాలా బాధపడుతున్నాం. సమాధి వస్తుందో రాలేదో తెలియదు కానీ ఈ క్లేశాలు మటుకు మనం పీడిస్తున్నాయి. కాబట్టి వీటిని మనం తక్కువ చేసుకోవచ్చు. మన సమాధి క్రియాయోగం చేసుకోవడం వల్ల స్వాధ్యాయం చేసుకోవడం వల్ల నిరంతరము మన ఈ క్లేశాలను తగ్గించుకోవచ్చు. అంటే వీటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యం మనలో కలుగుతుంది. తగ్గించుకోవడం అంటే తాత్పర్యం మన జ్ఞానం యొక్క స్థితి పెరగడం వల్ల ఈ క్లేశాలను మనకు అవిద్య అస్మిత రాగం ఏవైతే చెప్పుకోబోతున్నామో అవి తగ్గించుకోవచ్చు అని చెప్పారు. ఏంటి ఆ క్లేశాలు అంటే అవిద్య అస్మిత రాగము ద్వేషము అభినివేశము. ఇట్లా అవిద్య అస్మిత రాగ ద్వేష అభినివేశాః పంచ క్లేశాః. ఈ క్లేశాలు 5 రకాలని చెప్పాం. ఈ 5 రకాలు కూడా విస్తృతంగా ఒక్కొక్క పరిభాష రూపంలో చెప్పారు. ఈ క్లేశాలన్నిటికీ కారణం ఏంటి అని అడిగినప్పుడు అవిద్యా క్షేత్రం ఉత్తరేషాం ప్రసుప్త తను విచ్ఛిన్నోదారాణం. ఈ అవిద్య అనేది ముందు ఉన్నటువంటి అస్మిత రాగము ద్వేషము అభినివేశాలకు మూల కారణము. వీటి అన్నిటికీ కారణం అవిద్య ఉండటం వల్ల ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి. వీటిని తొలగించుకోవాలంటే అవిద్యను తొలగించుకోవాలి అని చెప్పారు. తర్వాత అస్మిత అంటే ఏమిటి అన్నప్పుడు దృక్శక్తి దర్శన శక్తియో ఏకాత్మిత ఇవ అస్మిత. దృక్శక్తి దర్శన శక్తియో ఏకాత్మిత ఇవ అస్మిత అని చెప్పాం. అంటే దృక్శక్తి దర్శన శక్తి ఏదైతే ఉందో వాటిని ఒకటిగా భావించడాన్ని అస్మిత అని చెప్పుకున్నాము. అంతకంటే ముందు అవిద్య యొక్క స్వరూపం ఏంటి ఏమిటి అని అడిగినప్పుడు అనిత్య అశుచి దుఃఖ అనాత్మసు నిత్య శుచి సుఖ ఖ్యాతి అవిద్య అని చెప్పుకున్నాము. అదేవిధంగా అస్మిత ఇప్పుడు చెప్పాను. రాగం అంటే ఏమిటంటే సుఖానుషాయి రాగ. సుఖాన్ని అనుసరించేది అంటే మనం గతంలో ఏవైతే మనం సుఖానుభూతిని పొందామో వాటి స్మరణం ద్వారా వాటిని సుఖానికి సంబంధించిన సాధనాలు ఏవైతే ఉన్నాయో సుఖానుభూతి ఏదైతే ఉందో వాటి పట్ల మళ్ళీ ఆకాంక్ష కోరిక ఏదైతే ఉందో దాన్ని రాగం అని చెప్పాము. అలాగే దుఃఖానుషాయి ద్వేష. దుఃఖ స్మరణ పొందుకు ఏదైతే మనకు అనుభూతి ఏదైతే ఉందో ఆ దుఃఖాన్ని స్మరించుకొని మళ్ళీ వాటి పట్ల ద్వేష భావన కలిగిన ఆక్రోషం కలిగి ఉంటాం. వాటిని నాశనం చేయాలనే ప్రతిక్రియ భావన ఏదైతే ఉందో దాన్ని ద్వేషం అంటాము. అలాగే అభినివేశం అంటే స్వరసవాహి విదూషో అపి తథారూఢో అభినివేశ. ఈ మనలో ఉండే గత జన్మ సంస్కారం వలన ఈ మృత్యు యొక్క భయం అని కూడా ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది. సామాన్య వ్యక్తులైన బాగా చదువుకునే విద్వాంసులైన విద్వాంసులను కూడా ఈ అభినివేశ క్లేశం అనేది ఇబ్బంది పెడుతుంటే బాధపడుతుంది. అంటే ఈ క్లేశం ఉన్నంతసేపు మనకు ఉత్కృష్టమైన వివేక్ఖ్యాతి కలగలేదు. వివేక్ఖ్యాతి కలిగినప్పుడే ఈ మృత్యు యొక్క భయాన్ని మనం తొలగించుకోవచ్చు. కాబట్టి ఎవరికైతే వివేక ఖ్యాతి కలగలేదు అంటే ఉత్కృష్టమైన జ్ఞానం కలగలేదో సమాధి ద్వారా
మనం అంతవరకు ఈ క్లేశం, ఈ అభినివేశ క్లేశం, మృత్యు యొక్క భయం అందరినీ పీడిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ 5 క్లేశాలను, అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ క్లేశాలను మనము తగ్గించుకోవాలి, సూక్ష్మం చేసుకోవాలి. అంటే ప్రతి ప్రసవం చేయాలి. అంటే మళ్ళీ ఆ రకంగా తీసుకెళ్ళాలి. దగ్ధ బీజం చేయాలి. మళ్ళీ ఉత్పత్తి యొక్క సామర్థ్యం లేకుండా అలా చేయాలి. అలా చేసినప్పుడు ఈ చిత్తం అనేది తన ప్రకృతిలో లీనమైపోతుంది. కేవలం ప్రకృతిలో లీనం కాకుండా అవిద్య, అస్మిత, రాగ, ద్వేషం కూడా తనలో లీనం చేసుకుంటుంది. ఆ రకంగా అప్పుడు ఆత్మ తన స్వరూపంలో, ఆనంద స్వరూపంలో యుక్తమై ఉంటుంది. కాబట్టి వీటిని ప్రతి ప్రసవం చేయాలి, దగ్ధ బీజం చేయాలి. అప్పుడు ఇవి ప్రకృతిలో విలీనం అయిపోతాయని చెప్పుకున్నాం. కాబట్టి ఒకవేళ బీజ రూపంలో ఉంటే వాటిని ఎలా తొలగించుకోవాలి అన్నప్పుడు ధ్యాన హేయా తద్వృత్తయ, ధ్యానపూర్వకంగా అంటే వివేక ఖ్యాతి ద్వారా, అంటే క్రియాయోగం ద్వారా వీటిని అవిద్యాది క్లేశాలు ఏవైతే ఉన్నా వాటి వీటిని తొలగించుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ క్లేశాన్ని తొలగించిన తర్వాత, ఈ క్లేశాలు ఉంటేనే మనకి ఏ రకమైనటువంటి జన్మ కలుగుతుంది, ఎటువంటి స్థితి కలుగుతుంది అనేది మళ్ళీ ఇక్కడ మనకు 12వ సూత్రంలో క్లేశమూల కర్మాశయో దృష్ట అదృష్ట జన్మ వేదనీయ అని చెప్పాం. ఒకవేళ మనకి అవిద్యాది క్లేశాలు ఉన్నాయనుకోండి, ఈ అవిద్యాది క్లేశాలు ఉన్నప్పుడు మనకు ఆ కర్మాశయం అంటే ఏర్పడుతుంది. ఆ కర్మాశయం ఉన్నప్పుడు మనకు దృష్ట జన్మ వేదనీయం, అదృష్ట జన్మ వేదనీయం అనే మనకు ఏదైతే మనం ఆశయానికి మూల కారణం అవిద్య ఏదైతే ఉందో, అవిద్య ఉన్నంతసేపు మనకు ఈ జన్మలో ఏదైనా ఫలానుభూతి ఉంటుంది, లేదంటే వచ్చే జన్మలో ఫలానుభూతి ఉంటుంది. అంటే మనం చేసిన కర్మలకు పుణ్య కర్మాశయం కావచ్చు, పాప కర్మాశయం కావచ్చు, వాటి యొక్క ఫలితం అనేది మనకి ఈ జన్మలో కలగవచ్చు, లేదా వచ్చే జన్మలో కలగవచ్చు అని చెప్పి మనం ఈ సూత్రం ద్వారా తెలుసుకున్నాము. అదే విధంగా ఇప్పుడు ఇంకా ఈ కర్మాశయం ఉన్నప్పుడు వాటి యొక్క ఫలితం ఇంకా ఏ రకంగా ఉంటుంది, ఎంతవరకు మనకు ఏ రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందంటే మనం చెప్పుకున్నాం 13వ సూత్రము, సతిమూలే తద్విపాకో జాత్యాయుర్భోగ, సతిమూలే తద్విపాకో జాతి ఆయు భోగా. మనకి ఈ కర్మాశయం, అవిద్యాది కర్మాశయం ఉన్నప్పుడు, పుణ్య కర్మాశ పాప కర్మాశయం ఉన్నప్పుడు, ఈ మూల ఉన్నప్పుడు మనకు జాతి ఆయు భోగ రూపంలో మనకు ఇవి ఉత్పన్నమవుతుంది. అంటే ఈ విపాకం అంటే ఫలితమే వస్తుందన్నమాట. ఈ అవిద్యాది క్లేశాలు ఉన్నప్పుడు కర్మాశయం ఖచ్చితంగా ఉంటుంది. అవిద్య ఉందంటే మనం ఖచ్చితంగా పుణ్యకర్మ కానీ పాపకర్మ కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ కర్మ విపాకం ఏమొస్తుందంటే జాతి ఆయు భోగ రూపంలో మనకు కలుగుతుంది అని చెప్పుకున్నాం. అదే విషయాన్ని మనకు వ్యాస భాష్యంలో నేను చూశాము. ఈ క్లేశాలు ఉన్నంతసేపు, మనకు కర్మాశయం ఉన్నంతసేపు ఈ జన్మ కలుగుతూ ఉంటుంది. ఈ క్లేశాలను దగ్ధబేం చేసినప్పుడే మనకు ఈ జన్మ అంటూ ఉండదు, ఈ భవం అంటూ ఉండదని చెప్పుకున్నాము. ఈ విషయంలో మనకు ఒక ముఖ్యంగా ఏం విచారించామంటే, సరే ఈ క్లేశాల విషయంలో తొలగించుకున్నప్పుడు మనకు జన్మ ఉండదు, క్లేశాలు ఉన్నంతసేపు మనకు జన్మ కలుగుతుందని చెప్పాం. కానీ ఈ జన్మ ఎందుకంటే ఈ జన్మలో అనేక కర్మలు చేస్తున్నాం. ఈ జన్మలో కాకుండా గత జన్మలో చాలా కర్మలు చేశాం. కానీ ఈ జన్మ ఎలా కలుగుతుంది అనే విషయం మీద ఒక విచారణ చేశారు. ఇక్కడ ఏం చేశారంటే అది చెప్పుకున్నాం నిన్న. ఒక కర్మకు ఒక జన్మ కలుగుతుందా, లేదు ఒకే కర్మ అనేక జన్మలకు కారణమవుతుందా? ఒక కర్మతోటి ఒక జన్మ కలుగుతుందా, లేదంటే ఒకే కర్మతో అనేక జన్మలు ఉత్పన్నమవుతాయా? అదేవిధంగా అనేక కర్మలు కలిసి అనేక జన్మలు ఉత్పన్నం చేస్తాయా, లేదంటే అనేక కర్మలు కలిసి ఒక జన్మని ఉత్పన్నం చేస్తాయా అని చెప్పి ఇట్లా 4 రకాల ప్రశ్నలు ఇక్కడ పూర్వపక్ష రూపంలో మనకు ఇక్కడ చూసాము. అంటే ఒక కర్మ ఒక జన్మకు కారణమా, లేదంటే ఒక కర్మ అనేక జన్మలకు కారణమా అన్నప్పుడు ఇది ఈ రకం 4 రకాలు 4 రకాల ప్రశ్నలు వేశారు ఇక్కడ. 3వ ప్రశ్న ఏదైతే అంటే అనేక కర్మలిసి అనేక జన్మలకు కారణం, అనేక కర్మలిసి అనేక జన్మలకు కారణం అని 3వ ప్రశ్నకి చెప్పారు. 4వ ప్రశ్న అంటే అనేక కర్మ కలిసి ఒకే కర్మను ఉత్పన్నం చేస్తాయి అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ 4 ప్రశ్నల్లో 3 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, ఒక కర్మకు ఒక జన్మ కలుగుతుంది, ఇది యుక్తి సంగతం కాదని చెప్పి దాన్ని ఖండించేశారు. తర్వాత ఒకే కర్మ అనేక జన్మలకు కారణమవుతుంది, అది కూడా కాదు. ఎందుకంటే ఒక కర్మకు అనేక జన్మ కలిగినప్పుడు మిగిలిన అవశిష్టమైన అనాది వాసన కర్మలు ఎల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి, వాటన్నిటికీ ఫలితం ఎప్పుడు వస్తుంది? కాబట్టి ఇది దోషప్రదమైంది. అలాగే అనేక కర్మలు కలిసి అనేక జన్మలు ఉత్పన్నమవుతాయి, ఇది కూడా సాధ్యం కాదు. అనేక కర్మలకు అనేక జన్మలు ఒకేసారి సంభవం కాదు కాబట్టి ఇది దోషప్రదమైంది.
కాబట్టి 4వ ప్రశ్న ఏంటి? అనేక కర్మలు కలిసి ఒకే కర్మ ఉత్పన్నం అవుతుంది. ఇది మనకు తర్కయుక్తంగా ఉంది కాబట్టి ఇది సిద్ధాంత పక్షంగా మనం దీన్ని స్వీకరించాం. అది చెప్పారన్నమాట ఇక్కడ. కాబట్టి అనేక కర్మలు కలిసి ఒకే కర్మ ఉత్పన్నం అవుతుంది అని నిన్న చెప్పుకున్నాము. అవి కూడా జన్మ మృత్యుకి మధ్యలో ఏవైతే కర్మలు చేశాం, పుణ్య కర్మాశయం లేదా పాప కర్మాశయం, వాటి యొక్క కర్మాశయం చాలా విచిత్రంగా ఉంటుంది. అవన్నీ కూడా కర్మాశయం మనం ఏదైతే సంచయం చేశామో, సంగ్రహితం చేశామో, అవన్నీ కూడా ప్రధానభూతంగా అప్రధానభూతంగా ఉంటాయి. అవి మనకు కర్మ సమూహం ఏర్పడిన తర్వాత ప్రయాణ కాలంలో అంటే మృత్యు కాలంలో మనకు అవన్నీ కలిసి మళ్ళీ నెక్స్ట్ జన్మకు ఇవి ఆధారంగా ఉంటాయి. మనకు చాలా మందికి ఈ మృత్యుని బట్టి కూడా ఇక్కడ అభివ్యక్త అంటే ఇక్కడ ఏంటంటే తాత్పర్యం, మనం మృత్యు జరిగినప్పుడు ఎవరిది మృత్యు ఏ రకంగా జరిగిందో ఆ మృత్యుని చూసి కూడా మనము ఇతని జన్మ ఏ రకంగా ఉంటుందని కూడా మనం కొంతవరకు విద్వాంసులు జ్ఞానవంతులు అని ఏదై ఉంటుంది, ఏ జన్మ ఉంటుంది అంటే వాళ్ళ ప్రాణం పోయే స్థితిని బట్టి ఒక్కొక్కరికి కొంతమందికి మనం వింటూ ఉంటామట. కొందరికి బ్రహ్మరంధ్రం నుంచి ప్రాణం వెళ్ళిపోతుంది, కొందరికి నాసికారంధ్రం నుంచి ప్రాణం వెళ్ళిపోతుంది, కొందరికి కళ్ళలో వెళ్ళిపోతుంది. అంటే ఊర్ధ్వ భాగంలో ఎవరికైతే ప్రాణం వెళ్ళిపోయిందో అది ఉత్తమ ఆత్మ అని చెప్పుకుంటాం. అంటే దివ్య ఆత్మ అంటే వాళ్ళకు సద్గతి ఉంటుంది, మంచి గతే ఉంటుందని తెలుస్తున్నమాట. కొంతమందికి మృత్యు సమయంలో ఏం జరుగుతుందంటే వాళ్ళకి అపాన వాయు నుంచి కూడా ప్రాణం పోతూ ఉంటుంది. అలా అధో కర్మలు చేసిన వాళ్ళకు, నీచ కర్మలు చేసిన వాళ్ళకు వారి ప్రాణశక్తి కింది నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు కొంచెం నీచ కర్మలు చేశారంటే కొంచెం పాపకర్మలు చేశారని తెలుస్తుంది అనమాట. కాబట్టి వాళ్ళ మృత్యుని బట్టి కూడా మనకి నిర్ధారణ అవుతుంది వీళ్ళు ఏ కర్మలు చేసి ఉంటారు. మనం దాదాపుగా లౌకికంగా చాలా మంది చూస్తూ ఉంటాం అనమాట. ఏ పాపం చేశాడు ఏం కాదు ఈ రకం కర్మను అనుభవిస్తున్నాడు మృత్యు రూపంలో అంతిమ సమయంలో అని చెప్పి. కాబట్టి మన మృత్యు కూడా మనకు నిర్ధారిస్తుంది మనం ఏ కర్మలు చేసి ఉంటామని చెప్పి చాలా మంది గమనించవచ్చు అనమాట. అట్లాగా అది ఒకటి స్థూల ఉదాహరణ. మనకు ప్రత్యక్షంగా మనకు ఈశ్వర కర్మఫల సిద్ధాంత ప్రకారంగా మనకు ఏ జాతి ఆయు భోగం మనం చేసిన కర్మాశయాన్ని బట్టి పుణ్య కర్మాశయం పాప కర్మాశయం మొత్తం కలిపి ఒక జన్మ రూపంగా మనకు ఈ జన్మలో ఈ భవంలో ఇస్తాడు మనకు. కాబట్టి ఈ జన్మ కలగడానికి కారణం ముఖ్యంగా గత జన్మలో చేసినటువంటి పుణ్య కర్మాశయం పాప కర్మాశయం ఆధారంగా మనకు కలుగుతుంది అని చెప్పుకున్నాం నిన్న. ఇప్పుడు అదే క్రమంలో చూడండి నెక్స్ట్ పారాగ్రాఫ్. నిన్న ఏకభవిక కర్మాశయ ఉక్త అని చెప్పుకున్నాము వ్యాస భాష్యంలో. ఇప్పుడు అక్కడి నుంచి కంటిన్యూ చేసుకోండి. దృష్ట జన్మ వేదనీయస్తు ఏక విపాకారంభి భోగహేతుత్వాత్ ద్వివిపాకారంభివా భోగాయుర్ హేతుత్వాత్ నందీశ్వరవత్ నహుషువత్ ఇది. ఇక చూడండి నేనేం చెప్పామంటే అనేక కర్మలకు ఒకే జన్మ కలుగుతుంది చెప్పాం. అనేక కర్మలకు ఒకే కర్మ అంటే అనేక కర్మలకు ఒక జన్మ కలుగుతుంది చెప్పాం. ఈ జన్మలో ఎటువంటి భోగం ఉంటుందంటే అది చెప్తాను. ఈ జన్మ కలిగింది మనకు మనుష్య జాతి పశు జాతి ఏ జన్మ ఇవ్వాలన్నా పరమాత్మ కర్మఫల సిద్ధాంతానుసారంగా మనకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ విషయంలో నెక్స్ట్ ఈ జన్మలో ఏవే కర్మలకు ఎటువంటి ఫలితం ఉంటుందో చూపిస్తున్నాను ఇక్కడ. దృష్ట జన్మ వేదనీయస్తు ఏక విపాకారంభి. ఇప్పుడు దృష్ట జన్మ అంటే మనకు ఈ వర్తమాన జీవితం ఏదైతే ఉందో అది ఏక విపాకారంభి. అంటే ఎందుకు? భోగ హేతుత్వాత్ అంటే భోగం ఉండటం వలన అంటే ఈ జన్మలో భోగాన్ని మనం పెంచుకోవచ్చు. అంటే ఒకే కర్మను పెంచుకోవచ్చు. ఏది? ఈ దృష్ట జన్మ విధిస్తూ ఏక విపాకారంభి అంటే భోగాన్ని పెంచుకోవచ్చు. లేదా ద్వివిపాకారంభివా భోగ ఆయుర్ హేతుత్వాత్. లేదంటే ఈ జన్మలో మనం ఏం పెంచుకోవచ్చు? భోగాన్ని పెంచుకోవచ్చు, ఆయువును పెంచుకోవచ్చు, రెండు పెంచుకోవచ్చు. కాబట్టి ఈ దృష్ట జన్మ విధి ఎలా ఉందంటే ఇప్పుడు మనం వర్తమాన జీవితం ఎలా ఉందంటే ఈ జన్మలో ఏం చేయగలుగుతామంటే జీవాత్మ ఏం చేయగలుగుతుందంటే ఈ కర్మలో మనం భోగాన్ని ఐశ్వర్యం పెంచుకోవచ్చు. ఈ జన్మలో చాలా మంది బాగా కష్టపడి పురుషార్థం చేసి మంచి ఐశ్వర్యం సంపాదించుకుంటారు, సుఖాన్ని పొందుతున్నారు. ఐశ్వర్యం ఉందంటే సుఖం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదా కొంతమంది ఆ భోగంతో పాటు ఆయువును కూడా పెంచుకుంటున్నారు. అందుకే ద్వివిపాకారంభివ భోగాయు హేతుత్వాత్ భోగము ప్లస్ ఆయు రెండింటిని పెంచుకోవచ్చు. మూడోది పెంచుకోనికి లేదు. మనకేంటి? జాతి ఆయు భోగం. ఈ జన్మలో ఆయువును పెంచుకోవచ్చు, భోగాన్ని పెంచుకోవచ్చు, ఐశ్వర్యాన్ని పెంచుకోవచ్చు, దాని సంపదని పెంచుకోవచ్చు. కానీ జాతిని పెంచుకోలేము. జాతి ఆల్రెడీ వచ్చేసింది మనకు. అది పరమాత్మ ద్వారా మళ్ళీ ఈ జన్మలు చేసిన పుణ్యకర్మాశయం పాపకర్మాశయం బట్టి మళ్ళీ నెక్స్ట్ జన్మ కలుగుతుంది. కానీ వర్తమాన జీవితం ఏం పెంచుకోవచ్చు? మనం
భోగాన్ని పెంచుకోవచ్చు, భోగము లేదా ఆయువుని పెంచుకోవచ్చు. అందుకే దిష్ట జన్మ వేదిని చేస్తూ ఏక విపాకారంభి భోగ హేతుత్వాత్ ద్వివిపాకారంభివా భోగ ఆయుర్ హేతుత్వాత్. అది ఎలా ఉదాహరణ మనం చెప్పుకున్నాం. ఏది నందీశ్వర నహుషువత్. నందీశ్వరు చెప్పుకున్నదా మనం ముందు. ఇప్పుడు సామాన్య వ్యక్తి కూడా ఈ జన్మలో భోగము ఆయు రెండింటిని పెంచుకున్నాడు. శుభకర్మలు చేసి మంత్రానుష్ఠానం ద్వారా జపానుష్ఠానం ద్వారా జ్ఞానాన్ని పెంచుకొని సమాధి ద్వారా ఏం పొందాడు? ఆయన భోగాన్ని పెంచాడు, ఆయుష్ను కూడా పెంచాడు. ఈ జన్మలోనే వర్తమాన జీవితంలోనే అతను నందీశ్వరుడు భోగము ఆయు రెండింటిని పెంచుకున్నాడు అనమాట. అందుకే ద్వివిపాకారంభి. ఈ జన్మలో కలిగిందా? మంచి పని చేసి మంచి స్వాధ్యాయం తపస్సు అవన్నీ చేయడం వల్ల, సజ్జన సాంగత్యం చేయడం వల్ల, ఉత్తమ కర్మలు చేయడం వల్ల, పుణ్యకర్మలు చేయడం వల్ల, ధార్మికమైన అనుష్ఠానం చేయడం వల్ల ఏం కలిగింది? భోగంతో పాటు ఐశ్వర్యం కూడా కలిగి ఆయు కూడా పెరిగింది. అదే నహుషు అని చక్రవర్తి ఏం చేశాడు? అదే జన్మలో దేవత్వాన్ని పొందినటువంటి వ్యక్తి కూడా కొన్ని అలాంటి కర్మలు అధర్మమైన పనులు చేయడం వలన, అన్యాయం పనులు చేయడం వలన ఏం కలిగింది? దేవత్వాన్ని వదిలిపెట్టి తిరియజ్ఞంలోకి వెళ్ళిపోయాడు. అంటే ఈ జన్మలో ఏం చేశాడు? ఆయువు క్షీణించుకున్నాడు, భోగం కూడా క్షీణించుకున్నాడు. ఆయువు క్షీణము రెండు తగ్గిపోయాయన్నమాట. అలాగా లేదంటే ఆయువును క్షీణం చేసుకున్నాడు అనమాట. ఆయువును క్షీణం చేసుకుంటే ఆయువు తగ్గిపోయింది, భోగం కూడా తగ్గించుకున్నాడు. అంటే భోగం తగ్గిపోయింది, ఆయువు తగ్గిపోయింది, రెండు తగ్గిపోయాయి. కాబట్టి ఈ జన్మలో మనం ఆయువును పెంచుకోవచ్చు, భోగాన్ని పెంచుకోవచ్చు, ఒకటే పెంచుకోవచ్చు. అది మన చేతుల్లో ఉందన్నమాట. కాబట్టి ఈ దుష్ట జన్మ ఎలా అంటే ఏ విధంగా అయితే నందీశ్వరుడు ఆ నహుషు ఏ విధంగా అయితే వాళ్ళు మంచి పనులు చేసి దేవత్వాన్ని పొంది ఆధ్యాత్మికమైన పనులు చేసి ఏ విధంగా అయితే తిరియకునికి వెళ్ళారో, అలాగా ఈ దుష్ట జన్మలో మనం రెండు ఐశ్వర్యం పొందవచ్చు, భోగము ఆయు పెంచుకోవచ్చు అని చెప్పి. అందుకే ఏక విపాకారంభి ద్వివిపాకారంభి అని ఈ దుష్ట జన్మ వేది వర్తమాన జీవితాన్ని చెప్పారు. ఈ రకంగా పొందవచ్చు అని చెప్పి. సరే, ఈ ఈ కర్మాశయము ఇంకా ఏ రకంగామైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ చూడండి. క్లేశ కర్మ విపాకానుభవ నిర్వర్తితాభి క్లేశ కర్మ విపాకానుభవ నిర్వర్తితాభి తు వాసనాభి అనాదికాల సమ్మూర్ఛితం ఇదం చిత్తం విచిత్రీకృతం ఇవ సర్వతో మత్స్యజాలం గ్రంథిభిరివ ఆతతం ఇది ఏత అనేక భవ పూర్విక వాసనాహ. ఇక్కడ ఏమంటున్నామంటే క్లేశకర్మ విపాకానుభవ నిర్వర్తితాభి. క్లేశకర్మ విపాకానుభవ అంటే ఏమిటి? క్లేశం అంటే అవిద్యాది క్లేశాలు, కర్మ అంటే క్లేశం ఉందంటే ఏదో కర్మ ఖచ్చితంగా చేస్తావు. కర్మ చేసావంటే పుణ్యమా పాపమా అది విపాకం కూడా ఉంటుంది. అందుకే క్లేశకర్మ విపాకానుభవ నిర్వర్తి అంటే క్లేశకర్మ విపాకాలతో అనుభూతం చెందినటువంటి స్థితి ఏదైతే ఉందో దానివల్ల ఏమవుతుంది? క్లేశకర్మ విపాకాన్ని అనుభవించినామంటే సుఖ దుఃఖ ఫలితాన్ని అనుభవించినప్పుడు ఒక వాసన ఏర్పడుతున్నాడు. ఆ వాసన ద్వారా ఏమవుతుంది? ఆ వాసన ఎలా ఉంటుంది? ఈ జన్మలు చేసిన సుఖానుభూతి దుఃఖానుభూతి ఉంటుంది, ఇంకా గత జన్మలో చేసిన అనాది వాసన కూడా ఉంటుంది. అనాది కాల సమ్మూర్ఛితం ఇదం చిత్తం. ఈ జన్మలో వర్తమాన జీవితంలో విపాకం ఏదైతే ఉందో, పుణ్యకర్మాశయం పాపకర్మాశయం యొక్క అనుభూతి ఏదైతే ఉందో అది ఇంకా అనాది వాసన కర్మ సముదాయం అంటే గత జన్మలు చేసిన అనాది కర్మ వాసన ఏదైతే ఉందో అదంతా కూడా చిత్తంలో విచిత్రీకరించబడింది. మన చిత్తంలో ఏముందంట? మన మనసులో అదంతా చిత్రించబడింది. ఏ రకంగా చిత్రించబడిందంట? మత్స్యజాలం గ్రంథిభి ఇవ ఆతతం ఇది అని చెప్పాడు. ఒక మకడి ఉంటుంది కదా, అది నాలుగు వైపులా గోడలకు చూస్తూ ఉంటాడు. ఆ మకడి అనేది ఆ జాలని పూర్తిగా నాలుగు వైపులా విస్తరింపజేస్తుంది, వ్యాపింపజేస్తుందన్నమాట. ఆ రకంగా అనాది వాసనలు మన గత జన్మాంతర యొక్క సంస్కారాలు మన చిత్తంలో పూర్తిగా నాటుకుపోయి ఉన్నాయి. ఏ విధంగా అయితే మకడి తన జాలని నాలుగు వైపులా వ్యాపింపజేస్తుందో అలాగా మన అనాదివాస సంస్కారాలు ఈ వర్తమాన జీవితంలో చేసిన కర్మ సంస్కారాలు అవన్నీ కూడా అవి చిత్రించబడ్డాయి. ఏ రకంగా అంటే మత్స్యజాలం గ్రంథిభి ఇవ అని చెప్పి ఏదైతే మకడి అనేది తన జాలను నాలుగు వైపులు విస్తరింపజేస్తుందో ఆ రకంగా విస్తరించబడ్డాయి. అందుకే ఇత్యేత అనేక భవ పూర్విక వాసనాహ. ఈ జన్మ కేవలము గత జన్మలో ఈ జన్మలో కలిగినటువంటి కాదు. అనేక భవ పూర్విక వాసనాహ అంటే అనేక జన్మాంతర యొక్క వాసనాల యొక్క సంస్కారాలతో కూడుకున్నటువంటి ఈ జన్మ అనేది ఇక్కడ ఏకభవికం వచ్చేసింది. కేవలము గత జన్మలో కాకుండా అనాది జన్మాంతరాల్లో వచ్చిన
వాసన సంస్కారం ఏదైతే ఉందో అన్ని కలిపి మనకి ఈ జన్మ కలిగింది. అందుకే ఈ శరీరం అయితే ఈ జన్మ ఏదైతే ఉందో అనేక భవ పూర్విక వాసన, అనేక వాసన కలిగినటువంటి చిత్తంతో కూడినటువంటి ఈ జన్మ మనకు కలిగింది. తర్వాత ఎస్తు అయం కర్మాశయ ఏష ఏవ ఏకభవిక ఉక్త ఇది. అదే ఇప్పుడు ఈ కర్మాశయ సముదాయం ఏదైతే ఉందో అనేక జన్మల కర్మ సమూహము, ఇంకా గత జన్మల కర్మ సమూహం, మొత్తం ఆ కర్మ ప్రచయం ఏదైతే సమూహం ఏదైతుందో అదంతా కలిసి ఏకభవిక ఉక్త. అదే ఇప్పుడు ఒక భవ రూపంలో జన్మ రూపంలో ఇచ్చాడు. అందుకే అనేక కర్మలు కలిసి ఒక జన్మ కలిగింది మనకు. అనేక కర్మలు కలిసి ఈ జన్మ ఇచ్చాడు అన్నమాట. ఈ జన్మలో మనం శుభ అశుభ కర్మలు చేసుకుని నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి అనేక బహుపదిక ఈ వాసనల్ని కలిసి ఇప్పుడు వర్తమానంలో ఎస్తు అయం కర్మాశయ, ఈ కర్మ సముదాయం అంతా కూడా ఏష ఏవ ఏక భవిక ఉక్త ఇది ఒక భవికంగా చెప్పాడు అనమాట. ఏంటివి అవి ఎలా ఉన్నాయి? ఇంకా ఏ సంస్కారా స్మృతి హేతవ తాహ వాసనా తాశ్చ అనాదికాలినా ఇది. ఇంకా ఏవైతే మన ఇప్పుడు వర్తమాన జీవితంలో కావచ్చు ఏవైతే సంస్కారం కనిపిస్తున్నాయో, సంస్కారం ఉందంటే స్మృతి కూడా ఖచ్చితంగా ఉంటుంది. సంస్కారం ఉంది అంటే ఖచ్చితంగా ఆ స్మృతి కూడా ఉంది మనకు. ఆ స్మృతి అందుకే ఏ సంస్కార స్మృతి హేతవ, స్మృతికి అంటే స్మరించడానికి కారణం ఏవైతున్నాయి స్మృతి హేతవ స్మృతి హేతవ తాహ వాసన, ఆ వాసనలు ఏవైతే ఉన్నాయో అనాది కాలీన ఇది. అవన్నీ కూడా మనకు ఒక సంస్కారం ఉందంటే ఖచ్చితంగా ఆ గతంలో వాసన రూప సంస్కారం ఉంటుంది. ఆ వాసన రూప సంస్కారం ఎప్పుడుది? అనాది కాలిన, అనాది వాసన అనేది బలంగా ఉండడం ఆ వాసన ద్వారా మనకు అవన్నీ కలుపుకొని ఈ జన్మ మనకు కలిగింది. కాబట్టి ఈ సంస్కారాలు ఎప్పటివి అంటే అనాది కాల్చి ఉత్పన్నమైనటువంటి సంస్కారాలు, జన్మాంతర సంస్కారాలు మనకు ఇక్కడ ఈ భవనం ఈ జన్మలో మనకు ఇచ్చాడు పరమాత్మ. కాబట్టి ఈ జాతి ఆయు భోగం అంతా కర్మ సముదాయం, జన్మాంతరంలో కర్మ సముదాయం ఏదైతే ఉందో అవన్నీ కలిపి మనకు ఈ జన్మ రూపంలో ఒకే జన్మ రూపంలో ఇచ్చాడు. అంటే అనేక కర్మలు కలిసి ఒక జన్మ మనకు కలిగింది. అదే దాన్ని ప్రస్తావించడం కోసం ఇదంతా ప్రయాసం అస్తు. కాబట్టి అనేక జన్మ కలిసి ఒక జన్మ మనకి ఈ భవ రూపంలో వచ్చింది అని చెప్పారు ఇక్కడ. కాబట్టి అందులో ఈ జన్మలో కూడా మనం ఏక విపాకారమి ద్వి విపాకారమి, మనం భోగాన్ని పెంచుకోవచ్చు లేదా భోగంతో పాటు ఆయువును కూడా పెంచుకోవచ్చు అని కూడా చెప్పాడు. నెక్స్ట్ చూడండి ఏమంటున్నాయి ఇక్కడ, ఎస్తు అసౌ ఏక భవిక కర్మాశయ స నియత విపాకశ్చ అనియత విపాకశ్చ. సరే ఇప్పుడు ఏకభావం అనేక కర్మలు కలిసి ఒక జన్మ కలిగిందని చెప్పారా, అది ఆ కర్మాశయము ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది? ఈ జన్మ ఫలితాన్ని ఇస్తుందా లేదా వచ్చే జన్మ ఫలితాన్ని ఇస్తుందా? ఆ విషయం చెప్పినాడు. ఎస్తు అసౌ ఏక భవిక కర్మాశయ. ఇప్పుడు ఆ కర్మ సముదాయంతో ఈ భవం జన్మ ఏదైతే కలిగిందో, ఈ వర్తమాన జీవితం ఏదైతే ఉందో స నియత విపాకశ్చ అనియత విపాకశ్చ, వర్తమాన జీవితంలో నిశ్చయంగా ఫలితాన్ని ఇచ్చేటువంటిది. నెక్స్ట్ అనియత విపాకశ్చ, ఇది ఈ జన్మలో మనకు ఫలితం రాకపోవచ్చు, వచ్చే జన్మలో రావచ్చు. అంటే నిశ్చయం లేదు. కొన్ని కర్మలు ఖచ్చితంగా ఇసి జీవనం, ఇప్పుడు ఏదైతే వర్తమాన జీవితం ఏదైతే ఉందో అందులో ఖచ్చితంగా నియత విపాకశ్చ, నియత కర్మ అంటే మనం చేసిన కర్మ సముదాయానికి ఫలితం ఈ జన్మలో అనిపిస్తాము. కొన్ని కర్మలు ఉంటాయి అవి వచ్చే జన్మలో అనిపిస్తాము. అది ఏ రకంగా చూడండి. తత్ర దృష్ట జన్మ వేదినీయస్య నియత విపాకస్య ఏవ అయం నియమః నాతు అదృష్ట జన్మ వేదినీయస్య అనియత విపాకస్య. ఇక్కడ ఏమంటున్నాం? దృష్ట జన్మ వేదినీయస్య నియత విపాకస్య ఏవ అయం నియమః. దృష్ట జన్మ వేదిని అంటే ఈ వర్తమాన జీవనం. ఈ వర్తమాన జీవనంలో నియత విపాకం అంటే నిశ్చయపూర్వకంగా మనకు కర్మాశయం యొక్క ఫలితం ఉంటుంది. సాధ్యమైనంత వరకు పరమాత్మ ఈ జన్మలు చేసిన కర్మలకు ఈ జన్మలోనే ఖచ్చితంగా సత్ఫలితాన్ని ఇస్తాడు. నువ్వు మంచి చేసింటే దానికి మంచి ఇస్తాడు, చెడు చేసింటే చెడు ఇస్తాడు. సాధ్యమైనంత వరకు మనం ఏవైనా అత్యంత గృహీత కర్మలు ఉంటే తప్ప ఏంటంటే సాధ్యమైనంత వరకు అన్ని కర్మలకు సమూహానికి ఇదే జన్మలో వస్తుంది. ఎందుకంటే అనేక కర్మల సముదాయం యొక్క స్థితి మనకి ఈ జన్మ కలిగింది. ఇంకా ఇప్పుడు వర్తమానంలో చేసినటువంటి కర్మలు ఇంకా గజ కర్మలకు అనుభూతి మన దగ్గర ఉంది కాబట్టి దాన్ని బట్టి మనం ఆ కర్మ సముదాయాన్ని పెంచుకుంటూ తగ్గుకుంటూ ఉంటాం. కాబట్టి చేసిన కర్మలకు ఈ జన్మలో సాధ్యమైనంత ఇక్కడ ఇచ్చేస్తాడు. ఎక్కువ పాప కర్మలు అయినప్పుడు అన్య తిరియలోకి పశు పక్షాదులోకి పంపిస్తాడు. కాబట్టి అవి ఎలా ఇస్తా అంటే తత్ర దృష్ట జన్మ వేదనీయస్య నియత విపాకస్య ఏవ అయం నియమః నాతు అదృష్ట జన్మ వేదనీయస్య అనియత విపాకస్య. అదృష్ట జన్మ అంటే వచ్చే జన్మలో ఈ ఫలితం వస్తుందా అది నియతం లేదన్నమాట, నిశ్చయం కాదు. కానీ ఈ జన్మలో చేసిన కర్మలకు మటుకు అది ఖచ్చితంగా నిశ్చయంగా ఉంటుంది, మనకు తెలిసిపోతుంది అన్నమాట. కాబట్టి ఇది ఇక్కడ ఏదో నియత విపాకము అనియత విపాకం అని చెప్పి, నియత విపాకం అంటే ఏ దానికైతే కర్మ
కర్మాశయం యొక్క ఫలితము నిశ్చయంగా ఉంటుందో దాన్ని నియత విపాకం అంటాము. ఏ దానికైతే ఫలితము నిశ్చయంగా ఉండదో, అంటే వచ్చే జన్మ యొక్క ఫలితము ఏ రకంగా ఉంటుందో నిశ్చయంగా చెప్పలేము అంట. అందుకే అనియత విపాకం అంటే ఏ దానికైతే ఫలితం నిశ్చయంగా లేదు దాన్ని అనియత విపాకం అని చెప్పాం. కాబట్టి ఈ జన్మలో కలిగేది నిశ్చయంగా మనకి ఈ జన్మలో కలుగుతుంది. ఏది కలగదో అది కింద చూపిస్తున్నాడు. ఈ జన్మలో నిశ్చయంగా ఫలితాన్ని ఇచ్చేది నియత విపాకము. మరి అనియత విపాకం ఏంటి అంటే నిశ్చయపూర్వకంగా మనకు ఆ ఫలితాన్ని ఇవ్వదు. అది ఏదంటే అది 3 రకాలని చెప్పాడు. అకస్మాత్ అది ఎందుకు అదృష్ట జన్మ వేదినేస్య అనియత విపాకస్య, అది వచ్చే జన్మలో ఫలితాన్ని ఇస్తుంది. అది ఎక్కడ ఇస్తుంది, ఏ రకంగా ఇస్తుందో దాని విషయం చెప్తాడు. అకస్మాత్ ఎందువల్లంటే యోహి అదృష్ట జన్మ వేదనీయ అనియత విపాక తస్య త్రయీ గతి. ఏదైతే అదృష్ట జన్మ ఉందో ఈ జన్మ కాకుండా వచ్చే జన్మలో వచ్చేది ఏదైతే ఉందో ఆ అనియత విపాకము యొక్క గతి 3 రకాలంట. అంటే ఇప్పుడు ప్రత్యక్షంగా మన ఈ జన్మలో కనిపించే దానికి ఫలితం అయితే మనకు ప్రత్యక్షంగా ఈ జన్మలో అనుభవిస్తాం, దానికి ఫలితం ఉంటుందన్నమాట. కానీ అదృష్ట జన్మ వేదిని అంటే మన ఈ జన్మ చూడలేదు, అది రాబోయే జన్మ, అది ఎన్ని రకాలుగా మన ఏ రకంగా ఫలితాన్ని ఇస్తుంది అంటే అది చెప్తున్నాడు. యోహి అదృష్ట జన్మ వేదనీయ అనియత విపాక తస్య త్రయీ గతి. దాని 3 రకాలుగా ఉంటుందంట. ఏ రకంగా ఉంటుంది దాని యొక్క గతి? దాంట్లో మొట్టమొదటి చెప్తున్నాడు కృతస్య అవిపక్వస్య వినాశ. అంటే కొన్ని కర్మలు చేశాం, అటువంటి చేసిన కర్మలు ఇంకా చేసిన అవిపక్వ, అవి ఇంకా అనుభవించలేదు, వాటికి నాశనం చేయడము. ఏంటి కర్మలు చేశాము కానీ వాటి యొక్క ఫలితాన్ని అనుభవించలేదు, అవిపక్వ అవిపక్వస్య వినాశ, వాటికి వినాశం చేస్తాం. అంటే అదృష్ట జన్మ విధి అంటే వచ్చే జన్మలో రాబోయే జన్మలో కర్మలు ఏ విధంగా నశిస్తాయి అది చెప్తే దీనికి ఒక్కొక్క నుంచి సమాధానం కింద ఉంటుంది. మొట్టమొదటి ప్రశ్న ఏం చెప్పాడు అంటే వచ్చే జన్మల యొక్క ఫలితం ఏ రకంగా ఉంటుంది, అనిశ్చయంగా ఏ రకంగా ఉంటుంది అనేది వస్తుందా రాదని తెలియదు అనమాట. ఖచ్చితంగా రాకపోతే దాన్ని నశించుకోవచ్చు, అది నశింపజేయచ్చు. అది ఏ రకంగా నశింపజేస్తాం అది చెప్తున్నాడు ఇక్కడ. మొట్టమొదటి ప్రశ్న ఏం చెప్పాడు ఇక్కడ కృతస్య అవిపక్వస్య వినాశ. చేశాము, కర్మలు చేశాము, ఇంకా దాని యొక్క ఫలితం అనుభవించలేదు, వాటిని నాశనం చేయడము. రెండవది ఏంటి ప్రధాన కర్మని ఆవాపగమనం. అంటే ఏదైనా కొంచెం ప్రధానంగా ఏదైనా శుభకర్మ కానీ అశుభ కర్మ కానీ నడుస్తున్నాడు, అదే కర్మలో మనకు ఏదైనా కర్మ విలీనం చేయడం, అంటే పాపకర్మని అదే దాంట్లోకి లీనం చేయడం అంట. ఈ రకంగా దాన్ని తగ్గించుకోవచ్చు. అది ఒకటి మళ్ళీ చెప్తాను. మూడవది ఏంటి నియత విపాక ప్రధాన కర్మని అభిభూతస్యవా చిరం అవస్థానం ఇది. అంటే నియత విపాకం, నియత ఫలితం ఉంటుంది. ఆ కర్మలోనే నియత విపాకంలో ఏదైతే కర్మ నడుస్తుందో శుభకర్మ కావచ్చు అశుభకర్మ కావచ్చు. కొన్ని ఇప్పుడు ఇక్కడ శుభకర్మ తీసుకుంటామంట. ఆ శుభకర్మల్లో కొన్ని కర్మలు ఎలా ఉంటాయంటే మనకి ఫలితాన్ని ఇవ్వవు, చిరకాలం చిరవస్థానం అని చెప్పాడు. చిరకాలంతో అలాగే పడి ఉంటాయన్నమాట. అవి సుప్తావస్థలు పడి ఉంటాయి. అంటే మన జ్ఞానం యొక్క స్థితిని పెంచుకున్నాం కాబట్టి, సమాధి ద్వారా మన వైరాగ్యం యొక్క స్థితిని పెంచుకున్నాం కాబట్టి అది దాని యొక్క ప్రభావాన్ని చూపించడం లేదు. కాబట్టి చిరకాలంతో అలాగే ఉంటాయి, చిరకాలంతో అవే అలాగే ఉంటాయి. ఈ రకంగా అదృష్ట జన్మ వేదిన యొక్క ఫలితం అనిశ్చయం రూపంలో వచ్చే ఫలితం ఏ రకంగా ఉంటుందంటే 3 రకాలు చెప్పాము. ఒకటేమో కృతస్య అవిపక్వస్య వినాశ అని చెప్పాము. చేసేవి కొన్ని కర్మలు చేశాం, వాటికి అనుభూతిని పొందలేదు, ఫలితాన్ని పొందలేదు, వాటిని వినాశం చేసుకోవడము. రెండు ప్రధాన కర్మలోనే దాంట్లో పాపకర్మాన్ని కలిపి ఆ రకంగా దాన్ని నిషేధించడం అంటే తొలగించుకోవడము. ఇంకోటి నిశ్చయంగా వచ్చే ఫలితం ఏదైతే ఉందో వాటిలోనే అలాగే ఉంటాయి, వాటికి చిరకాలం తర్వాత కొన్ని రోజుల తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత అవి వాటి యొక్క ప్రభావం చూపించినప్పుడు మాత్రమే అది నాశనం అవుతుంది. ఎందుకంటే కర్మలు చేసిన ఖచ్చితంగా మనకు వాటిని మనమే అనుభవించాలి. వాటికి నాశనం అంటే ఏమిటంటే మనం యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవడం వలన అవి మనకు ప్రభావాన్ని చూపించవు. అది ఏ రకంగా ప్రభావం చూపించవు ఇక్కడ చూడండి. మొట్టమొదటి ప్రశ్న ఏంటి కృతస్య అవిపక్వస్య వినాశ. ఆ విషయాన్ని తీసుకొని చెప్తున్నాను ఇక్కడ. తత్ర కృతస్య అవిపాకస్య నాశ. ఇప్పుడు కర్మలు చేశాము కానీ వాటి యొక్క ఫలితాన్ని అనుభవించలేదు, వాటికి నాశనం ఎలా అంటే అది కింద ఉదాహరణ రూపంలో చెప్తున్నాయి ఇక్కడ. యథా శుక్ల కర్మ ఉదయాది ఇహైవ నాశ కృష్ణస్య. అంటే కృష్ణ కర్మలు అంటే పాపకర్మలు ఏవైతే ఉన్నాయో శుక్ల కర్మలు ఉదయించినప్పుడు ఎక్కువ చేసినప్పుడు కృష్ణస్య నాశ ఇహైవ అంటే ఇహలోకంలోనే కృష్ణ కర్మస్య అంటే అశుక్ల కర్మస్య అంటే అధర్మ కర్మలు ఏవైతే ఉన్నాయో పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అవి నశించిపోతాయంట. కాబట్టి ఎప్పుడు మన శుక్ల కర్మ అంటే పుణ్యకర్మని సముదాయం ఎక్కువ పెంచుకున్నప్పుడు పాప కర్మ సముదాయం అంతా నశించిపోతుంది. మనము ఈ జన్మలో ఇహైవ నాశ కృష్ణస్య ఇదే జన్మలోనే
ఆ కృష్ణ కర్మలు నశించిపోతాయి, అంటే పాప కర్మలు నశించిపోతాయి. ఎప్పుడు మన పుణ్య కర్మల యొక్క సముదాయాన్ని పెంచుకున్నప్పుడు పాప కర్మలు అంటే కృష్ణ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి నశించిపోతాయి అని చెప్పాడు. మనం చెప్పుకున్నామట, మన పుణ్యకర్మలు ఎక్కువగా అయినప్పుడు, మాత్ర ఎక్కువైనప్పుడు ఆ పాపకర్మలు మన మీద ప్రభావం చూపించవు, అవి ఆటోమేటిక్ గా కలిసిపోతాయన్నమాట. మనకు ఉన్న కూడా పాపకర్మ ప్రభావం చూపుతుంది, నష్టం కాదు. మన మాత్ర జ్ఞానం యొక్క మాత్ర పెంచడం వలన, మన పుణ్యకర్మలు పెంచుకోవడం వలన ఆ పాపకర్మ మనకు ప్రభావం చూపించడం లేదు. కాబట్టి ఈ రకంగా ఉంటుంది. కృతస్య అవిపక్వస్య నాశనం ఏ రకంగా అవుతుందంటే, మన శుక్ల కర్మలు పుణ్యకర్మలు పెంచుకున్నప్పుడు ఆ ఇహైవ నాశ కృష్ణ కర్మలు కూడా వాటికి నాశనం అవుతుంది, పాపకర్మం నాశనం అవుతుంది అని చెప్పారు. రెండవది ఏంటి, ఇదే విషయంలో ఎట్ల ఇదం ముక్తం ద్వే ద్వే హ వై కర్మని వేదితవ్యే పాపకస్య ఏకో రాశి పుణ్యకృతో అపహంతి. అంటే ఇదే విషయంలో ఇంకా చెప్పాడు. అంటే శుక్లకర్మ అంటే పుణ్యకర్మలు ఎక్కువగా పెంచుకోవడం వలన పాపకర్మలు నశించిపోతాయని చెప్పాడు. అదే విషయంలో మనకి శాస్త్ర రూపంలో ఒక దృష్టాంతం చెప్తున్నాడు మన మహర్షులు. ఇక్కడ ఏం చెప్పాడంటే, ద్వే కర్మని వేతవే, రెండు కర్మలను తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? పాపస్య ఏకో రాశి, అంటే పాప సముదాయం యొక్క ఒక రాశి సముదాయము పుణ్యకృతో అపహంతి. అంటే పుణ్యకృత సముదాయం ఏదైతే ఉందో అతి మాత్ర పెంచినప్పుడు పాపకృత సముదాయ రాశిని, అంటే పుణ్యకృత రాశి ఏదైతే ఉందో పాపకృత చేసిన సముదాయాన్ని రాశిని అది తొలగిస్తుంది, అపహంతి తొలగించేస్తుంది. అంటే పైన చెప్పిన విషయాన్ని ఇక్కడ మనకు కొటేషన్ రూపంలో వేరే ఆచార్య యొక్క మతాన్ని ఇక్కడ ఉద్ధరించాలన్నమాట. మనం చేసిన పుణ్య కర్మాశం పాప కర్మాశాన్ని తొలగిస్తుంది. అందుకే ఏం చెప్తుంటారు చాలా మంది మన సాధకులు, విద్వాంసులు, పండితులు, ఇంకా ఏమైనా శుభకర్మలు చేయాలని ఈ జన్మలు చేసుకో, నువ్వు పుణ్యకర్మాలు చేసుకున్నావంటే అది నీకు పాపకర్మాశ నష్టం చేస్తుంది. అది విషయం. తద్ ఇచ్చస్వ కర్మాని సుకృతాన్ని కర్తుం ఇహైవ తే కర్మ కవయో వేదయంతే. అంటే కవులు, పండితులు, విద్వాంసులు ఏదైతే ఉన్నారో సుకృతాని కర్మాని కర్తుం ఇహైవ ఇచ్చస్వ, ఇదే లోకంలో నువ్వు ఎక్కువ కర్మలు చేయడానికి ఇష్టపడు. పుణ్యకర్మలు చేయడం వల్ల పాపకర్మలు నశించిపోతాయి. కాబట్టి మనం ఇంతవరకు ఏమేం చేశామో పుణ్యకర్మ సముదాయాన్ని పెంచుకోవడం వల్ల, ధార్మిక అనుష్ఠానాలు ఎక్కువ చేయడం వల్ల మనం పాపకర్మ సముదాయాన్ని నశింప చేసుకోవచ్చు. నశింప చేయడం అంటే అది దాన్ని పుణ్యకర్మ ఎక్కువ చేయడం మన మీద ప్రభావం చూపించదు. నేను చెప్పాను, నీళ్ళల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు వాటి ఏం చేస్తాము, సమాన మాత్రలో ఉన్నప్పుడు అది మనకు ప్రభావం చూపిస్తుంది. కానీ అదే మనం ఆ ఉప్పు యొక్క ప్రభావం తగ్గించాలి, నీళ్ళ యొక్క సామర్థ్యం పెంచి తగినా ఆటోమేటిక్ గా వాటి యొక్క ప్రభావం తగ్గుతుంది. తగ్గడం అంటే అది నష్టం కాలేదు. ఈ పుణ్య కర్మాశం నీళ్ళ యొక్క మాత్ర ఎక్కువగా ఉండటం వల్ల అది ఆ ఉప్పు అనేది కనిపించడం లేదో, అదేవిధంగా మన పుణ్య కర్మాశం ఎక్కువగా ఉండటం వలన మనకు పాప కర్మాశం యొక్క సముదాయం మన మీద ప్రభావం చూపించదు. కాబట్టి ఈ రకంగా అందుకే శుభకర్మలు ఏవైతే ఉన్నాయో అని సుకృతానికి కర్మాని అవి ఈ జన్మలో చేసేసుకోవాలి, మంచి కర్మలు ఏవైతే ఉన్నాయో చేసుకోవాలని మనకు విద్వాంసులు, పండితులు చెప్తూ ఉంటారు. అదే కవయో వేద అంతే మన విద్వాంసులు చెప్తూ ఉంటారని చెప్పి ఇక్కడ చెప్పాడు. నెక్స్ట్ ఏంటి మళ్ళీ మూడోది, ప్రధాన కర్మని ఆవాపగమనం వా. రెండో ప్రశ్న ఏం చెప్పంటే, నియత విపాక ప్రధాన కర్మని ఆవాపగమనం. అంటే ప్రధాన కర్మ అంటే కొన్ని కర్మలు పుణ్యకర్మలు బాగా నడుస్తూ ఉంటాయి. వర్తమాన జీవితంలో కొంచెం బాగా ఐశ్వర్యవంతంగా ఉంటారన్నమాట. అటువంటి వారికి ఐశ్వర్యం పుణ్యకర్మాశ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ స్థితి బాగా నడుస్తూ ఉంటుందన్నమాట. కానీ పాపకర్మాశయం కూడా ఉంది. ఆ పాపకర్మాశయం ఏమవుతుంది, అది కూడా అనుభవించాలి కదా. కాబట్టి అటువంటి పుణ్యకర్మాశయం ఎక్కువగా ఉన్నప్పుడు అదే పుణ్యకర్మల్లోనే ఈ పాపకర్మ సముదాయం కూడా అది గౌణ రూపంలో పనిచేస్తూ ఉంటుంది, అంటే ప్రభావం చూపించడం అంట. అందుకే ప్రధాన కర్మని ఆవాప గమనం, అంటే ప్రధాన కర్మ ఏదైతే నడుస్తుందో అది శుక్లకర్మ ఏవైతే నడుస్తుందో దాంతో పాటు ఈ పాప కర్మాశయం కూడా కలుస్తూ పోతూ ఉంటున్నమాట, అంటే నశించిపోతుంటున్నమాట. అదని అనుభవిస్తూ ఉంటాం, కానీ మన మీద అంత ప్రభావం చూపించదు. కాబట్టి ఇది ఎక్కువగా సామాన్య వ్యక్తుల్లో ఉంటుంది. పైన చెప్పిన స్థితి ఏదైతే ఉందో అది ఎక్కువగా ఆ యోగ సాధకులు, ఉత్కృష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు అలా చేయగలుగుతారు. ఇప్పుడు మనం ప్రధాన కర్మని ఆవాపగమనం అని చెప్పాం కదా, ఇది సామాన్య మనుషుల్లో మనకు పుణ్యకర్మాశం చేసుకుంటూ వలన మధ్య మధ్య పుణ్యకర్మలు చేస్తూ ఉన్నప్పుడు, ధర్మానుష్ఠానం చేస్తున్న మనకు కొన్ని కష్టాలు కూడా వస్తుంటాయి. ఆ కష్టాలు ఎలా వస్తున్నాయి, కొన్ని కర్మాశాలు మనలో కూడా ఉన్నాయి కాబట్టి ఆ కష్టం మధ్యలో కూడా మనకు అది మనమే అనుభవించాలి కాబట్టి మధ్యలో కూడా వస్తూ ఉంటాయి. పుణ్య కర్మాశంలో ఆ కర్మాశం కూడా మధ్యలో వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా తగ్గించుకుంటూ పోతూ ఉంటాం అన్నమాట. కానీ మన మీద ప్రభావం చూపించవు. అందుకే చెప్పామట. ఇక చూడండి, ప్రధాన కర్మని ఆవాపగమనం అంటే ఎట్ల ఇదం ఉక్తం స్యాత్ స్వల్ప సంకర సపరిహార స ప్రత్యవమర్శ. ఇక్కడ
స్యాత్ అల్పం సంకర, అంటే సంకర అంటే మిలావట్, అంటే మన పుణ్య కర్మాశయంలో పాప కర్మాశయం అనేది కొంచెం కలుస్తుంది అన్నమాట. కలిసి దాని ప్రభావం చూపిస్తుంది. అందుకే స్వల్ప సంకర, సంకర అంటే ఆ మిలావట్ అనేది అది వాటి యొక్క ప్రభావం అనేది మనకు ఎక్కువ ప్రభావం చూపించదు, అది సామాన్యంగా ఉంటుంది. ప్రత్యయ విమర్శ, అది మనకు అనుభూతి కలుగుతుంది కానీ అంత ప్రభావితం చూపించమాట. ప్రత్యయ విమర్శ అంటే అది ప్రభావం చూపిస్తుంది కానీ ఆ పాప కర్మాశయం యొక్క పుణ్య కర్మాశయంలో కానీ మనకు ప్రభావితం చేయదు. అందుకే కుశలస్య నా అపకర్షాయ అలం, కుశలస్య నా అపకర్షాయ అలం అంటే కుశల కర్మలు అంటే పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని అపకర్షణ అంటే తొలగించడం కోసము ఇది పర్యాప్తం కాదు. ఏది పాప కర్మాశయము మధ్యలో వచ్చింది, పుణ్య కర్మాశయంలో పాప కర్మాశయం మధ్యలో వచ్చి ఏదైతే చేరిందో అది నా అపకర్షాయ అలం, వాటిని తొలగించడం కోసం. పుణ్య కర్మాశయం యొక్క ప్రభావాన్ని తొలగించడానికి సామర్థ్యం ఉండదు దానికి. పుణ్య కర్మాశయం యొక్క ప్రభావం అధికంగా ఉండడం వల్ల అలాగే ముందుకు వెళ్తూ ఉంటాడు, ధర్మాష్టాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటాడు కానీ పాప కర్మాశయం యొక్క ప్రభావం అతని మీద పడదు. అందుకే నా కుశలస్య నా అపకర్షాయ అలం, కుశల కర్మలు ఏవైతే ఉన్నాయో పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడం కోసం ఇది పర్యాప్తం కాదు. ఏది పాప కర్మాశయం, కృష్ణ కర్మలు ఏవైతే ఉన్నాయో అది పర్యాప్తం కాదు. అందుకే కస్మాత్ ఎందువల్ల అంటే కుశలం హి మే బహు అన్యదస్తి ఇట్లా అయం ఆవాపం గత స్వర్గేపి అపకర్షం అల్పం కరిష్యతి ఇది. ఎందుకంటే నా కుశల కర్మలు చాలా ఉన్నాయి, నా కుశల కర్మలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి స్వర్గలోకంలో కూడా నేను వెళ్ళినా కూడా అక్కడ ఈ పాప కర్మాశయం ఏదైతే ఉందో నన్ను ప్రభావితం చేయదు. స్వర్గేపి అపకర్షం అల్పం కరిష్యతి, ఓకే చేసినా కూడా మనం ప్రభావితం చేసినా చాలా తక్కువగా చేస్తుంది, నన్ను ఆ పుణ్య కర్మాశయం నుంచి సమాధి స్థితి నుంచి మనం ఎన్నికి తోయదు. ప్రభావం పడుతుంది కానీ అది అంత ఇబ్బంది పెట్టదు. కాబట్టి మనకి దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఈ జన్మలో కూడా మనం చేసిన కర్మలను తొలగించుకోవచ్చు. ఏ రకంగా తొలగించుకోవాలి, నాశనం చేసుకోవచ్చు. అంటే నాశనం అంటే తాత్పర్యము పూర్తిగా నష్టం అని కాదు, దానికి మైనస్ అయిపోతుంది కాదు, ఉంటుంది. మన పుణ్యం యొక్క మాత్ర పెంచుకోవడం వల్ల అది మన మీద ప్రభావం చూపించవు. అందుకే కర్మలు నాశనం అవుతాయి, ఇలా చేయండి అలా చేయండి. ఎందుకంటే అంటే నాశనం అంటే ఈ రకంగా మనం ఈ మంచి పనులు చేయడం వల్ల దాన్ని నశింపజేసుకోవచ్చు. కాబట్టి మనం పుణ్యకర్మలు చేసుకోమని చెప్పి మనకు శాస్త్ర ప్రకారంగా మనకు పండితులు విద్వాంసులు ఇంకా మనకు ప్రత్యక్షంగా వ్యాస మహర్షి మనకు చెప్తున్నారు ఆ విషయం. కాబట్టి ఎంత ఆ పాప కర్మాశ ఏది ఉన్నా కూడా పుణ్యకర్మాశం యొక్క ఉదయం ఎక్కువగా ఉన్నప్పుడు స్వర్గలోకంలో కూడా మనం ఎటువంటి ప్రభావం చేయదని చెప్పి మనకి చెప్తున్నాడు. అదే విషయాన్ని చూడండి మళ్ళా నియత విపాక, మూడో ప్రశ్న కింద చెప్తున్నాడు. నియత విపాక ప్రధాన కర్మణ అభిభూతస్యవా చిదం అవస్థానం. కొన్ని కర్మలు ఎలా ఉంటాయంటే కొన్ని నియతంగా పుణ్యకర్మాశ నడుస్తూ ఉందన్నమాట. ఆ పుణ్యకర్మాశ నడవటం వల్ల ఆ పాప కర్మాశానికి అవకాశమే లేదు, వాటిని అనుభవించడం కోసం ఉన్నాయి, అలాగే పడి ఉన్నాయి. కాబట్టి పుణ్యోదయం ఇంత ప్రబలంగా ఉండటం వల్ల అవి ప్రభావం చూపించడం లేదన్నమాట. చిరకాలంతో అలాగే పడి ఉన్నాయన్నమాట, అవి ప్రభావం చూపించడం లేదు. ఎందుకంటే క్లేశాన్ని దగ్ధభీం చేసామట, నిష్కామ కర్మలు చేస్తున్నాడు మొత్తం. అందుకే చెప్పాడు నియత విపాక ప్రధాన కర్మని అభిభూతస్య వా చిరం అవస్థానం. అభిభూత అంటే అణిచివేయబడ్డాయన్నమాట. ఈ నియత కర్మ ఏదైతే ఉందో, నియత విపాకం ఏదైతే ఉందో అది పూర్తిగా అణిచివేయబడింది. పూర్తిగా అణిచివేయబడింది, మన పాప కర్మాశయాన్ని అణిచివేయబడింది. ఎందుకు ఈ పుణ్య కర్మాశ ఎక్కువ కావడం వలన మనకు సకామ కర్మలు చేయడం లేదు, నిష్కామ కర్మలు చేస్తున్నాం. నిష్కామ కర్మలు చేయడం వలన ఇది మనకు అభిభూతం అయిపోయింది, అణిచివేయబడింది. అందుకే చిరం అవస్థానం, చిరకాలంతో అలాగే పడి ఉంటుంది కానీ అది దాని యొక్క ప్రభావం చూపించదు. మరి ఎప్పుడు ప్రభావం చూపిస్తుంది? కథమితి ఎలాగంటే అదృష్ట జన్మ వేదనీయస్య నియత విపాకస్య ఏవ కర్మణః సమానం మరణం అభివ్యక్త కారణం ఉక్తం నతు అదృష్ట జన్మ వేదనీయస్య అనియత విపాకస్య. ఇప్పుడు ఎలాగ చూపిస్తుందంటే దాని యొక్క ప్రభావం అదృష్ట జన్మ వేదనీయస్య నియత విపాకస్య ఏవ కర్మణః. అదృష్ట జన్మ వేదనీయస్య నియత విపాకం అంటే అదృష్ట జన్మ అంటే రాబోయే జన్మలో మనకు విపాకం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఈ జన్మలో మనం కర్మలు చేస్తున్నాం, కర్మాశయం మనకు సంచయం అవుతుంది, అంతా ఏకత్రీకృతం అవుతున్నాం అంట. పుణ్య కర్మాశయం కావచ్చు, పాప కర్మాశయం కావచ్చు. ఇది అది అదృష్ట జన్మలో అంటే రాబోయే జన్మ ఖచ్చితంగా నియతమైనటువంటి నిశ్చయమైన ఫలాన్ని ఇస్తుంది. అందుకే అదృష్ట జన్మ వేదిని చేసే నియత విపాకస్య కర్మణః సమానం మరణం అభివ్యక్త కారణం ఉక్తం. అంటే ఈ జన్మలో చేసిన కర్మ సంబంధాన్ని వచ్చే జన్మలో నియతంగా నియమపూర్వకం ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది.
అది ఎలా తెలిసింది? మనకు ఖచ్చితంగా ఆ అదృష్ట జన్మలో రాబోయే జన్మలో మనకు ఆ ఈ జాతి ఆయు భోగం ఇస్తుందని ఎలా తెలుస్తుందంటే మరణం అభివ్యక్తం, అంటే మరణం ద్వారా, అంటే వీటిని తొలగించుకున్నప్పుడు, ఏంటివి మన కర్మాశయం తొలగించుకున్నప్పుడు వారి యొక్క మృత్యు యొక్క స్థితి గమనించినప్పుడు మనకు వారి యొక్క గతివిధిని బట్టి మనకు తెలుస్తుందన్నమాట. ఉత్తమ ఆత్మన, ఇది సామాన్య ఆత్మన, లేదా అధోగతికి చెందినటువంటి ఆత్మ అని చెప్పి వాళ్ళ కర్మగతులను బట్టి మనం నిర్ధారించవచ్చు. కాబట్టి అదృష్ట జన్మ వేదన ఉందా లేదని చెప్పి మనకు ఆ మృత్యు ద్వారా మనకు అవగతం అవుతుంది, పైన సంకేతించారన్నమాట. కాబట్టి అది ఇలా తోస్తుంది, మరణం అభివ్యక్తం కారణం ఉక్తం, అంటే దానికి కారణం చెప్పాడు అన్నమాట. నాతో అదృష్ట జన్మ వేదనస్య అనేత విపాకస్య, కానీ అదృష్ట జన్మ వేదనలో నిశ్చయంగా లేదు కదా, దానికి చెప్పలేదు. ఎక్కడైతే నియత విపాకం ఖచ్చితంగా ఫలితం ఉంటుందో దానికి మాత్రమే ఇక్కడ ఉల్లేఖించారనమాట. కాబట్టి మనం కొన్ని కర్మ ఎలా ఉంటాయంటే అవి మన పుణ్య సముదాయంలో, పుణ్య కర్మ సముదాయంలో ఎక్కువ శుక్ల కర్మలు ఎక్కువగా ఉండటం వల్ల పాపదు కర్మ సముదాయం అనేది మనకు ప్రభావం చూపించదు. అలాగే ఆ సంస్కారం, ఆ వాసన, అనాది వాసన సంస్కారం అనేది అలాగే అణిచివేయబడి ఉంటుంది. ఎందుకంటే ఈ వర్తమాన జీవితంలో పురుషార్థం ఎక్కువ చేయడం వలన అవి క్లేశాలను మనం నియంత్రించుకోగలిగాం. కాబట్టి అవి అణిచివేయబడ్డాయి, బీజ రూపంలో ఉన్నాయి, కానీ మన మీద ప్రభావం చూపించడం లేదు. కానీ ప్రభావం ఎప్పుడు చూపిస్తాయి అని ఇక్కడ చెప్తున్నాడు. ఎత్తు అదృష్ట జన్మ వేదనీయం కర్మ నియత విపాకం తన్ నశ్యేత్ వ ఆవాపం వా గచ్చేత్ అభిభూతం వా చిరం అపి ఉపాసీత. అంటే పైన చెప్పిన 3 ప్రశ్నలు చెప్పారు కదా, అదే విషయాన్ని ఒకసారి మళ్ళీ చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడు? నువ్వు చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు పుణ్యకర్మాసం పెంచుకోవడం అది నాశనం కావచ్చు. తది విపాకం కర్మ ఎత్తు అదృష్ట జన్మ వేదిన్యం కర్మ అనియత విపాకం, నిశ్చయంగా లేదు, అనియత విపాకం తన్ నశ్యత్, అది నాశనం కావచ్చు. ఇంకా ఆవాపం వా గచ్చేత్, అంటే మళ్ళీ అది శుక్ల కర్మల్లోనే మధ్యలో ఆ పాపరూప కర్మ అనేది పాపరూప కర్మ అనేది ఈ పుణ్యరూప కర్మల్లోనే వచ్చిపోతూ ఉంటున్నాం. అంటే అక్కడ అనుభవిస్తూ పోతున్నాం, కానీ మనం ప్రభావం చూపించదు, మధ్యలో వస్తూ ఉంటుంది. పాప కర్మాశం కూడా దాన్ని కలిపి వేస్తుంటాం అన్నమాట. ఇప్పుడు చాలా మంది మనం లౌకిక ఉదాహరణ చూస్తున్నాం. కొన్ని ఏదైనా ఒక వస్తువు యొక్క మాత్ర ఎక్కువ అయినప్పుడు ఏమవుతుంది, సామాన్య వస్తువు దాన్ని కలిపేస్తూ ఉంటాం. అంటే ఏం కాదు, దీని యొక్క ప్రభావం ఏం కాదని చెప్పి, ఏమి కాదని చెప్పి అట్లా ఇప్పుడు పుణ్యకర్మోదయం చాలా ఉంది కాబట్టి అందులో ఈ చిన్న పాప కర్మాశం వచ్చినా అది పెద్ద కనిపించదు అన్నమాట. అదే మధ్య వస్తూ పోతుంది, అందుకే ఆవాపం వా గచ్చేది, మధ్యలో వస్తూ పోతుంటుంది. ఇంకా అభిభూతం వా చిరం ఉపాసీత, అంటే అభిభూతం అణిచివేయబడి చిరకాలం తక్కువ అలాగే ఉండవచ్చు. ఈ కర్మాశయం అనేది అలాగే ఉండొచ్చు. కాబట్టి మనము ఈ పుణ్య కర్మాశయం ద్వారా మనం చేసిన కర్మను వర్తమాన జన్మలో ఉండేటివి, ఇంకా గత జన్మలో ఉండే కర్మాశయం ఏదైతే ఉందో ఈ జన్మలో పుణ్యకర్మలు ధార్మిక అనుష్ఠానాలు ఎక్కువ చేయడం వల్ల, ఈ క్రియాయోగం ఎక్కువ చేసుకోవడం వల్ల అలాంటి భావన కలుగుతుంది. కాబట్టి ధార్మిక అనుష్ఠానం చేసి మనం పాప కర్మాశం నశింపజేసుకోవచ్చు. అంటే దీన్ని మాత్రం పెంచుకోవచ్చు. పుణ్యకర్మాశం మాత్రం పెంచుకోవడం ఆటోమేటిక్ గా మన మీద ప్రభావం చూపించవు, మనకి ఏమి కాదు. ఇది కొన్ని పాప కర్మలు మళ్ళీ ఎలా అనుభవించబడతాయండి? మేము జన్మ పురుషార్థం చేసుకున్నాం కదా, మళ్ళీ అవి అణిచివేయబడితే ఏ రకంగా మనకు వాడికి ఫలితం వస్తుందంటే, ఫలితం వస్తుంది, దాని యొక్క కర్మ ఉంటుంది, నువ్వే అనుభవిస్తావు. కానీ ఈ పుణ్య ప్రవాహం ఏదైతే నడుస్తుందో, పుణ్య ప్రవాహం ఏదైతుందో ఆ పుణ్య ప్రవాహంలో మధ్యలో ఈ పాపంలో చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మధ్యలో వస్తూ ఉంటాయి. అవి వచ్చి కాబట్టి వచ్చినా కూడా మనకు స్వర్గంలో కూడా, వర్తమాన జీవితంలో కానీ ఎక్కడైనా కూడా నీకు ఎటువంటి ఇబ్బంది చేయవు. ఈ పుణ్య కర్మాసంగా హావి కావు, నేను వాటిని అనిపించివేయబడదు. కాబట్టి అది మధ్యలో వచ్చి అలాగ తొలగించబడుతుంటాయి. కొన్ని కర్మాశయం ఇంకా మనం ప్రబలంగా పురుషార్థం చేసి ఎక్కువగా మనం చేసామనుకోండి, అవేమవుతాయి, అవి అలాగే చిరకాలం తక్కువ మన చిత్తంలో పడి ఉంటాయి. పూర్తిగా దగ్ధబీజం క్లేశం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ చిత్తంతో పాటు ప్రకృతి విలీనం అయిపోతాయి. కాబట్టి అదే చెప్పాడు, అభిభూతం వా చిరం ఉపాసీత, అభిభూతం చాలా కాలం అలాగే అణిచివేయబడి చిరకాలం తగ్గ స్థిరంగా ఉంటాయి అని చెప్పాడు. కాబట్టి యావత్ సమానం కర్మ అభివ్యంజకం నిమిత్తం అస్య నా విపాకాభిముఖం కరోతి ఇది. అంటే ఎప్పటివరకు అలాగే అణిచివేయబడి ఉంటాయంటే యావత్ సమానం కర్మ అభివ్యంజకం, దాన్ని ప్రభావితం చేసేటువంటి కర్మ ఉత్పన్నం కానంతసేపు అవి అలాగే అణిచివేయబడి ఉంటాయి. అవి సమాధి స్థితిలో ఎల్లప్పుడు నిరంతరంగా సమాధి స్థితిలో ఉంటాడు. కానీ ఆలంబనం అనేది చాలా ప్రబలంగా తీవ్రంగా అయినప్పుడు అటువంటి ప్రభావం చేసే కర్మ వచ్చేంత వరకు అవి మనం ప్రభావితం చేయవు. దానికి ఆలంబనం ప్రభావితం చేసే కర్మ వచ్చినప్పుడే అవి అభివ్యక్తం అవుతాయి. అందుకే యావత్ సమానం కర్మ అభివ్యంజకం నిమిత్తం, ఏదైతే సమానమైనటువంటి దాన్ని ప్రభావితం చేసినటువంటి కర్మ ఏవైతే ఉన్నాయో అణిచివేయబడ్డాయో అవి
నా విపాకాభిముఖం కలుగుతాయి, అవి వచ్చేందుకు ఆ ఫలితాన్ని ఇవ్వవు, అలాగే చిత్తంలో పడి ఉంటాయి అని చెప్పాడు. తర్వాత చెప్పారు తద్ విపాకస్య ఇవ, ఎందుకు అలాగా? తద్ విపాకస్య ఏవ దేశకాల నిమిత్త అనవధారణాత్ ఇయం కర్మ గతి విచిత్ర దుర్విజ్ఞాన చ ఇది. అవి ఎందుకు ఆ ప్రభావాన్ని చూపించవంటే ఈ విషయంలో మహర్షి ఇంత చెప్పుకుంటూ వచ్చిన తర్వాత కూడా ఏం చెప్పారు? తద్ విపాకస్య ఏవ దేశకాల నిమిత్త అనవధారణాత్, దేశము కాలము నిమిత్తం అంటే ఇన్ని చెప్పినా కూడా మనము కొంతవరకు చెప్పగలిగాం కానీ మనకు ఈ కర్మాశయం ఉండటం జన్మ కలిగింది. ఏమి కలిగింది? కర్మాశయం ఉండటం వల్ల జన్మ కలిగింది. ఇది మనకు నిశ్చయం. కర్మాశయం ఉంది, ఏదో పుణ్యకర్మ పాపకర్మ చేసిన జన్మ అవశ్యంగా వచ్చింది. కానీ ఏ కర్మకు ఏ ఫలితం ఇచ్చారు? నేను ఈ కర్మ చేశాను, ఈ పాపకర్మ చేశాను, ఈ కర్మకి ఈ జన్మ కలిగిందా, లేదా ఈ కర్మకి ఈ పక్షి యోని జన్మ కలిగిందా, లేదా స్థావర జంగం ఏదైతే వృక్ష వనస్పతి ఆ జన్మ కలిగిందా? ఎలా తెలుస్తుంది ఇది ఈ కర్మకు ఈ ఫలితం అని చెప్పి? ఆ విషయంలో కూడా మనము పూర్తిగా అది దుర్విజ్ఞేయం అని చెప్పి మహర్షి వ్యాసుడు అని అదా తదు విపాకస్య దేశకాల నిమిత్త అనవధానం, వాటి నిశ్చయంగా చెప్పుకోలేం. కాబట్టి కర్మగతి విచిత్ర, ఈ కర్మగతి యొక్క చాలా విచిత్రంగా ఉంటుంది. అందుకే కర్మనో గహనీయతను ఈ విషయంకి ఒక పరమాత్మ తెలుసుకోగలుగుతారు, కానీ దాని యొక్క సూక్ష్మంగా మనం చెప్పాలంటే కష్టం. కానీ స్థూలంగా మనకు కర్మాశయం ఉంది కాబట్టి ఈ జన్మ కలుగుతుంది, అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఎందుకంటే సమస్త ఈ లోకంలో రకరకాల ప్రాణులు కనిపిస్తున్నాయి. పశు పక్షుల్లో కనిపిస్తున్నాయి, పశు చెట్లు చేమల్లో కూడా కనిపిస్తున్నాయి, ఇంకా మానవుల్లో కూడా మనుషుల్లో కూడా చూస్తున్నాం. రకరకాల మనుషులు తీసుకునే రకరకాల మనుషులు భిన్నంగా ఉన్నామట. దాంట్లో కూడా ఉత్తమ స్థితిలో, మధ్యమ స్థితిలో, అధమ స్థితిలో కూడా ఉన్నారు. రకరకాల మనుషులు ఉన్నామట దాంట్లో కూడా. అంటే అక్కడ ఫలితాన్ని విపాకాన్ని అనుభవిస్తున్నారు, కర్మఫల సముదాయాన్ని అనుభవిస్తున్నారు. అలాగే పక్షుల్లో పక్షి జన్మ తీసుకుని దాంట్లో చాలా ఇంకా ఎక్కువ ఇబ్బంది పడేటువంటి స్థితి కూడా ఉన్నాం. వీటన్ని చూస్తే మనకి ఏమనిపిస్తుంది? వాస్తవంగా ఈ కర్మాశయం మనలో పాప కర్మాశయం ఎక్కువగా ఉంటే ఇలాంటి జన్మ కలిగింది. ఏ ఆత్మ కూడా నాకు దుఃఖం కావాలని కోరుకో, ప్రత్యేక ఆత్మ నాకు సుఖం కావాలని కోరుకుంటుంది. కానీ ఈ రకంగా మనం ఈ బ్రహ్మాండంలో రకరకాల వ్యక్తులు, రకరకాల పశు పక్షులను చూస్తున్నామంటే, భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయంటే, ఒక్కొక్క ఒక రకంగా దుఃఖాన్ని అనుభవిస్తుందంటే మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఈ జన్మ అనేది చాలా ఖచ్చితంగా మనకు ఫలితాన్ని ఇస్తుంది. మనం చేసిన కర్మను బట్టి మనకు మన శరీరం ఇస్తాడు, జాతిని ఇస్తాడు, ఆయువుని ఇస్తాడు, భోగాన్ని ఇస్తాడు. కాబట్టి అది మన చేతుల్లో ఉంది. మన శుక్ల కర్మలు అంటే పుణ్యకర్మలు పెంచుకొని వాటిని ఆ పాపకర్మలు ఏవైతే ఇంతవరకు చేసామో వాటిని నశింపజేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆ జ్ఞానం ఇచ్చాడు, ఆ విజ్ఞానం ఇచ్చాడు. భోగయోని ఏదైతే ఉందో పశు పక్షుల్లో వాటికి ఇలాంటి అవకాశం లేదండి, అది కేవలం అనుభవించాల్సిందే. కానీ మనిషి జన్మ, ఉత్తమ జన్మ ఏంటంటే ఈ మనం ఏ కర్మ చేసినా మళ్ళీ వాడిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంది. నువ్వు మళ్ళీ తెలుసుకొని జ్ఞానపూర్వకంగా తెలుసుకొని ఈ పాప కర్మాశని తగ్గించుకోవచ్చు, నాశనం చేయొచ్చు. నాశనం అంటే ఈ పుణ్య కర్మాశం యొక్క మాత్ర పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అవి నిన్ను ప్రభావించవు, నీకు ఏ ఇబ్బంది కలిగించవు. కాబట్టి ఇక్కడ తద్ విపాకస్య దేశకాల నిమిత్త అనవధారణ, దేశము కాలం నిమిత్తము అనేది ఏంటనేది మనం చెప్పలేము. అందుకు కర్మగతి విచిత్ర, ఈ కర్మ యొక్క గతిని చాలా సూక్ష్మంగా ఉంటుంది, పరమాత్మ ద్వారా తెలుసుకోగలుగుతాం. కానీ మహర్షి వ్యాస్ కూడా దుర్విజ్ఞానాచ ఇది అని చెప్పి చాలా కష్టంగా అర్థం చేసుకునే స్థితి ఇది. సామాన్యంగా మన అసంప్రదాయ సమాధిలో కానీ ముక్తి అవస్థలో వెళ్తే తెలుసుకోగలుగుతాం. కానీ జీవన్ముక్త అవస్థలో ఉన్నంతసేపు, మన శరీరంలో ఉన్నంతసేపు వీటిని కర్మ యొక్క గతిని పూర్తిగా చెప్పాలంటే అది పరమాత్మకే సాధ్యమవుతుంది, కానీ సామాన్య వ్యక్తికి కూడా కష్టమవుతుంది, యోగి వ్యక్తి కూడా కష్టమవుతుంది అని చెప్పారు వ్యాస మహర్షి కూడా. అంత చెప్పి కూడా ఇది చాలా దుర్విజ్ఞాన అంటే చాలా కఠినంగా అర్థం చేసుకునే స్థితి, ఈ కర్మను గ్రహణ చాలా సూక్ష్మంగా ఉంటుంది అని చెప్పాడు అనమాట. కాబట్టి నచ ఉత్సర్గస్య అపవాదాత్ నివృత్తిరితి ఏకభవిక కర్మాశ్యో అనుజ్ఞాయత ఇది. ఏంటి? నచ ఉత్సర్గస్య అపవాదాత్ నివృత్తి. ఉత్సర్గ అంటే సామాన్య నియమం ప్రకారం. సామాన్యం అంటే ఏమిటండి? ఇప్పుడు కర్మాశయం ఉంటే, కేశమూలం ఉంటే ఖచ్చితంగా జన్మ కలుగుతుంది, ఇది సామాన్యం. కర్మాశయం ఉంటే, పాపకర్మాశయం పుణ్యకర్మాశయం ఉంటే ఖచ్చితంగా జన్మ కలుగుతుంది, ఇది సామాన్యం. నచ అపవాదస్య నాచ ఉత్సర్గస్య అపవాద నివృత్తి అంటే అపవాదం ఉంది కానీ సామాన్యానికి మనం తొలగించలేము. అంటే ఈ కర్మాశయం అపవాదం అంటే విశిష్టంగా ఒక్కొక్క కర్మకు ఒక్కొక్క ఫలితం వస్తుంది అని చెప్పుకున్నాం కదా, అది మనకు తెలియదు కానీ ఉందని తెలుసామట. అది తెలుసుకోవడంతో మాత్రం సామాన్య నియమం లేదని కాదు. అందుకే విశిష్ట నియమాలను బట్టి మనం సామాన్య నియమం లేదని నిర్ధారించలేము. అంటే మనకు ఇదైతే మనం నిర్ధారించుకోవచ్చు ఖచ్చితంగా. ఏం నిర్ధారించుకోవచ్చు?
కర్మాశయం, పాప కర్మాశయం, పుణ్య కర్మాశయం యొక్క సముదాయాన్ని బట్టి మనకు జన్మ కలుగుతుంది. అది కూడా ఎలా ఉంటుంది జన్మ? మనం చేసిన కర్మలను బట్టి ఉంటుంది. జాతి ఆయుభోగు మనకు ఈ జన్మలో చేసుకున్నటువంటి కర్మాశయాన్ని బట్టి వచ్చే జన్మ ఉంటుంది. కాబట్టి మనకు గత జన్మలో చేసిన పాప పుణ్య కర్మాశలు ఏవైతే ఉన్నదో వాటన్నిటినీ సేకరించి వాటి యొక్క ఫలితాన్ని మనకు జాతి ఆయు భోగ రూపంలో ఇచ్చాడు. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ జన్మ కోసం మళ్ళీ వస్తే ఆలోచించదు. ఈ జన్మలో నేను మంచి చేసుకుంటే నాకు మళ్ళీ ఇదే మంచి జన్మ కలుగుతుంది, లేదంటే ఏ పశు పక్షుల్లో ఏ చెట్లు చీమల్లోకి వెళ్ళిపోగలుగుతాను. కాబట్టి ఈ ఇప్పుడున్న వర్తమాన జీవితాన్ని మనం మార్చుకోవాలి. కాబట్టి వర్తమాన జీవితం మనకు కర్మాశయం ఉంది కాబట్టి ఈ జన్మ కలిగింది. అది కూడా మనకు తెలుస్తుంది, ప్రతి ప్రాణికి తెలుస్తుంది. నేను ఏ స్థితిలో ఉన్నాను, మధ్యమ స్థితిలో ఉన్నానా, ఉత్తమ స్థితిలో ఉన్నానా, నా సంస్కారం ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, నేను మంచి పనులు చేస్తున్నానా, చెడు పనులు చేస్తున్నానా, నా సంస్కారం ఏ రకంగా ఎటువైపు వెళ్తుంది, నేను ఏం చేస్తున్నాను, నా కోసం ఏం చేయగలుగుతున్నాను. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకున్నామంటే, నువ్వు పరిశీలించుకున్నామంటే చాలా విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. కానీ నేను ఏ కర్మలు చేస్తున్నావు వాటిని గమనించాలన్నమాట. కాబట్టి ఈ ఉత్సర్గని ఉత్సర్గస్య అపవాదాత్ నాచ ఉత్సర్గస్య అపవాదాత్ నివృత్తిరితి ఏకభవిక కర్మాసి అనుజ్ఞాయత. కాబట్టి ఈ ఉత్సర్గం ఉండి సామాన్య నియమం ప్రకారంగా మనకు కర్మాశయం ఉండి ఖచ్చితంగా జన్మ కలుగుతుంది అని చెప్పి మనకు ఈ కర్మాశయం బట్టి ఈ జన్మ కలిగింది, కర్మాశ సముదాయం బట్టి ఈ భవం కలిగిందంటే ఏకభవిక జన్మ కలిగింది మనకు ఈ వ్యాస భాష ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ కర్మ సముదాయం ఏదైతే ఉందో ఆ కర్మ సముదాయం గత జన్మలో అనాది జన్మలో చేసిన కర్మ సముదాయం ఏదైతుందో వాటి యొక్క పూర్తి సమూహ రూపం ఏదైతే ఉందో ఆ సమూహ రూపమే ఈ జన్మ రూపంలో ఇచ్చాడు. ఈ జన్మలో కూడా కొన్ని మనం దృష్ట జన్మ వేదిని ఉన్నాయి, అదృష్ట జన్మ వేదిని ఉన్నాయి. కొన్ని ఇదే జన్మలో మనకు ఫలితాన్ని ఇస్తాయి, కొన్ని అగ్రిమ జీవం అంటే వచ్చే జన్మలో ఫలితాన్ని ఇస్తాయి. ఈ జన్మలో మనం జాతి ఆయుని ఆయుని పెంచుకోవచ్చు, లేదా భోగాన్ని పెంచుకోవచ్చు, లేదా జాతి ఆయుని పెంచుకోవచ్చు. కానీ జాతి మన నిశ్చయం అయిపోయింది. మళ్ళీ జాతి నిశ్చయించబడాలి అంటే ఈ జన్మలో చేసిన కర్మను బట్టి మనకు నెక్స్ట్ జాతి కలుగుతుంది. కాబట్టి ఈ రకంగా మనకు ఈ ఉత్సర్గ నియమం ప్రకారంగా అపవాద నియమం అంటే మనకు ఏ కర్మాశయానికి ఈ జన్మ కలిగింది, పశు జన్మ కలిగింది, మనిషి జన్మ కలిగింది, లేదంటే వృక్ష స్థావర జన్మ శరీరం వచ్చింది అని నిశ్చయంగా చెప్పలేం కానీ, అపవాదం చెప్పలేం కానీ, విశేషం చెప్పలేం కానీ, సామాన్య నియమం ప్రకారంగా అయితే కర్మాశయం ఉంది కాబట్టి పాప రూపం కర్మ పుణ్యరూప కర్మ ఉంది కాబట్టి మనకి జన్మ అవశ్యంగా వస్తుంది. కాబట్టి మనం కర్మలను మార్చుకోవడం కోసం, శుక్ల కర్మని పెంచుకోవడం కోసం మనం ప్రయత్నించాలి. కాబట్టి శుక్ల కర్మని పెంచుకున్నప్పుడు చెప్తేదా మన పాప కర్మలు కూడా నశించిపోతాయి. ఒక మంచి అవకాశం అది మనకు. ఆ పాప కర్మలు నశింపజేయాలంటే ఇది ఏది మన సాధన బాగా చెప్పుకున్నాం, క్రియాయోగం. క్రియాయోగం చేసినప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తాయి. తపహ, స్వాధ్యాయము, ఈశ్వర ప్రదాయం గురించి ఇటువంటి ఆలోచన చేస్తున్నప్పుడు, వేదాంతుల గ్రంథాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతున్నప్పుడు ఇటువంటి విషయాలు మనలో ఆలోచనలు వస్తాయి. ధర్మం చేయాలి, ధర్మం అంటే ఉంటే అధర్మం అంటే తెలుస్తుందండి. ఈ శాస్త్ర పరిచయంలో శాస్త్ర సంపర్కం లేవనుకోండి, సజ్జన సాంగత్యం లేవనుకోండి, ఇలాంటి ఆలోచనలే మనకు రావు. ఇటువంటి చేయాలని మన మైండ్ సెట్ మారిపోతున్నాం అంట. కనీసం ఇటువంటి ఆలోచన రావాలి అన్నా, ఈ కర్మ సముదాయాన్ని, కర్మఫల సిద్ధాన్ని అర్థం చేసుకోవాలన్నా మనం కనీసం శాస్త్రాన్ని అనుగుణంగా దగ్గర తిరుగుతూ ఉన్నామంటే, గురువుల దగ్గర తిరుగుతూ ఉన్నామంటే ఇటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. ఎందుకంటే ముఖ్యంగా ఒక విషయం చెప్తాను, ప్రత్యేక ఆత్మలో ఈ సంస్కారం ఉందండి. మీరు ఎంతమంది వస్తున్నారంటే మీలో చాలా ప్రబలమైన సంస్కారాలు ఉన్నాయి. అవి నేను చెప్పాను, యోగాభ్యాసం చేయడం వల్ల నీలో ఉండే సంస్కారం ఒక్కోటి అది స్ఫురణలోకి వస్తుంది. కర్మాశయం అది ఇలా ఉంది కాబట్టి ఇంతసేపు నిలబడి దీన్ని ఇటువైపు ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు జనరేషన్ ఇటువంటి కలియుగంలో కూడా ఇటువంటి వైపు మొగ్గు చూపడం లేదు. కానీ ఇటువంటి చూపుతుంటే మీలో సంస్కారం ప్రబలంగా ఉంది. ఆ సంస్కారం నాలో ఏ సంస్కారం తెలుసుకోవాలంటే మనం ముందు సమాధి పాలన చెప్పుకున్నాం. మనం యోగాభ్యాసాన్ని నిరంతరంగా చేయడం వల్ల ఏమవుతుంది, స్వాధ్యాయం నిరంతరం చేయడం వల్ల మనలో ఉండే సంస్కార సముదాయం మొత్తం కదులుతుందండి. మనలో ఉండే సంస్కార సముదాయం అవుతుంది. మన మైండ్ లో అన్ని ఉన్నాయి, ఆలంబనం కావాలి. ఇప్పుడు చెప్పాం కదా, ఏ ప్రధాన కర్మని ఆవాపగమ, ప్రధాన కర్మ ఏదైతే ఉందో, నువ్వు ప్రధానంగా ఏదైతే కర్మ చేస్తున్నావో, కర్మలు ఇప్పుడు స్వాధ్యాయంలో కావచ్చు, యోగాభ్యాసంలో కావచ్చు, ఇంకా నిత్య ఈశ్వర ప్రధానంలో కావచ్చు, గురువుల సత్సంగం సాన్నిధ్యంలో కావచ్చు, నువ్వు ఏ కర్మ ప్రాధాన్యంగా చేస్తూ ఉన్నావో అప్పుడు ఏమవుతుంది, ఆ కర్మలు ఎక్కువగా కావడం వల్ల తత్సంబంధి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్మృతిలోకి వస్తాయి. ఆ స్మృతి వచ్చినప్పుడు మనకు సమాధి భావన కలుగుతుంది, ఈ క్లేశాల పట్ల విరక్తి కలుగుతుంది, సంసారం పట్ల విరక్తి కలుగుతుంది. కాబట్టి మన కర్మాశయం ఏదైతే ఉందో, మన చిత్తంలో అనాదివాస సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూడాలి. వాటిని తెలుసుకున్నప్పుడు నీలో గుణాలకు వృద్ధి అవుతుంది, దోషాలను తొలగించుకోగలుగుతావు. అది ఎప్పుడు సాధ్యం అవుతుంది, ఈ
క్రియాయోగం చేయడం ద్వారా సాధ్యమవుతుంది. తపః, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణాళిక చేస్తూనే అది ఖచ్చితంగా మనం తగ్గించుకోవచ్చు. ఇది లేకుండా, క్రియాయోగం లేకుండా మనం అది సాధ్యమే కాదు. మనకు ఆలోచనలు రావు. ఏంటంటే ఇంకా పాపం మీద పాపం చేస్తూ పోతాం. మనకు అలా చేయడం వల్ల మనకు అధోగతో, తిరియగతో, ఏదో ఒక పశు పక్షుల్లోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనకు తెలిసిన తర్వాత మటుకు ఈ క్రియాయోగం చేసి తపస్సు, స్వాధ్యాయం చేయడం వల్ల అక్కడ దగ్గర కూర్చున్నా కూడా పరమాత్మని ఆకర్షించుకుంటాయండి. అటువైపు దగ్గర వైపు అంటే ఈ శాస్త్రాల సాన్నిధ్యంలో ఉండటం వల్ల ఏమవుతుందంటే పరమాత్మ చెప్తామట, నువ్వు ఒక అడుగు వేస్తే నేను 10 అడుగులు ముందుకు వచ్చి నేను లాక్కెళ్తాను. కాబట్టి కనీసం ఒక అడుగన్నా ముందు వేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడు చేయడం వల్ల నీలో ఉండే కర్మ సముదాయం మొత్తం నీకే తెలుస్తుందండి. అవి తర్వాత ఇది ఇంకా ఏ రకంగా మన యోగాభ్యాసంలో తెలుసుకోవచ్చు అని చెప్పి కొన్ని సిద్ధులు ఉన్నాయి. అవి మనకు తర్వాత వస్తాయి. ఇప్పుడు అప్పుడు చూస్తాను. అష్టాంగ యమ నియమాలు చేసి ఆచరించినప్పుడు వల్ల అహింస, సత్య, బ్రహ్మచర్య, అపరిగ్రహం వీటిని పాటించడం వలన వీటిలో ఆధికారిక పూర్వంగా సిద్ధిని పొందడం వల్ల ఏమవుతుందంటే ప్రత్యేక క్రియాకలాపానికి చాలా లాభాలు ఉన్నాయన్నమాట. అలాగే ఈ కర్మ సముదాయం మొత్తం కూడా నీలో ఏ కర్మలు ఉన్నాయి, అనాది వాసనలు ఏవే ఉన్నాయి, అవన్నీ కూడా నువ్వు యోగాభ్యాసం నీకే తెలుస్తాయి. నా కర్మ సముదాయం ఈ రకంగా ఉంది, పాప కర్మ సముదాయం ఎక్కువగా ఉంది, అధర్మ కర్మ సముదాయం ఎక్కువగా ఉంది, నాలో ఈ సంస్కారాలు ఉన్నాయి, అవన్నీ నీకు తెలుస్తాయి. అది కేవలం యోగాభ్యాసం ద్వారా సాధ్యమవుతుంది. మిగిలిన ఏ సాధనం లేదు అంట. కాబట్టి ప్రతి నిత్యము మనం ఒక సంకల్పం తీసుకున్నాము. అదే సంకల్పబద్ధంగా మీరు అందరూ కూడా యోగాభ్యాసం చేస్తూ ఉన్నారు చాలా మంది. అలాగే చేస్తూ ఉండండి. చేయడం వల్ల మనకు సమాధి భావన కలుగుతుంది. ఈ క్లేశాలను మనం తొలగించుకోవాలనే భావన కూడా కలుగుతుంది. అప్పుడు మనము ఈ మనలో ఉండే దోషాలను తొలగించుకొని గుణాలను పెంచుకోవడానికి కొంచెం ప్రయత్నం చేస్తూ ఉంటాము. కాబట్టి మీరంతా ఇదే విధంగా దీన్ని కంటిన్యూ కొనసాగుతూ ఉండండి. ఈ విషయాలు కొన్ని చోట్ల మనం భావార్థం తీసుకొని చెప్తూ ఉంటాను. విషయం చాలా గంభీరం కాబట్టి ఈ విషయంలో మనకు కొన్ని ముందుకు వెళ్ళిన తర్వాత అర్థమవుతాయి. కొంతమందికి అర్థమయ్యి అర్థం కానట్టు ఉంటుంది. తర్వాత విషయం ముందుకు పోయకుండా అర్థం అవుతుందండి. కాబట్టి ఈ విషయంలో మనకి ఏంటి ధైర్యం కాదు. ఈ విషయాల మీద ఒక్కొక్క విషయం మీద తీసుకుని మళ్ళీ సందర్భాన్ని బట్టి చెప్తూ ఉంటారు అన్నమాట. అది మీకు ఉల్లేఖిస్తూ ఉంటారు మధ్య మధ్యలో. కాబట్టి మనకి ఇక్కడ కొన్ని చోట్ల భావార్థం తీసుకుని శాబ్దిక అర్థ ప్రకారంగా పోతేనే మనకు వెళ్ళి తెలియదు. కాబట్టి మనం శబ్ద ప్రమాణం ఆరాధన చేసుకొని చెప్తూ పోతామట. కాబట్టి ఆప్త పురుషులు శబ్ద ప్రమాణం ఏదైతే ఉందో మన సాధకులు ఏదైతుందో వాళ్ళు చెప్పిన నియమాలు చెప్పుకుంటూ పోతాం. కాబట్టి కొన్ని విషయాలు అన్ని ఇక్కడ అర్థం కావు. ముందుకు పోయే కొద్దీ ఎన్ని విషయాలు మనకు స్పష్టం అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ విషయం పట్ల మీరు ధైర్యంగా ఉండి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి వినడానికి మీకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు నిశ్చయంగా ఉండండి. కాబట్టి మీలో సంకల్పం గట్టిగా ఉండండి. నేను తెలుసుకోవాలి జిజ్ఞాసుడు పెట్టుకోండి. మీలో ఆ పరమాత్మ మీకు, ఆ గురువులే మీకు అనుగ్రహం ఉంటుంది. వాళ్ళే మీకు అటువంటి శక్తి, ఆ బుద్ధి సామర్థ్యం పెంచి అది ఏంటి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అనుకోండి మనస్ఫూర్తిగా, ఆ పరమాత్మ నీ బుద్ధిని అర్థం చేసుకునేట్టు మైండ్ శక్తి నీకు ప్రసాదిస్తాడు వెంటనే. కాబట్టి ఆ తెలుసుకోవాలని కోరిక జిజ్ఞాస మీద ప్రబలంగా పెట్టుకోండి. కాబట్టి నేను చేయాల్సిన వాళ్ళ యోగస్య ఉపాధ్యాయ అని చెప్తుంటా కదా, నేను కేవలం నిమిత్త మాత్రమే మీకు ఇలా ఉంటూ ఊరికి మార్గదర్శనం చూపిస్తున్నాను. ఇక్కడ తీసుకెళ్ళి వదులుతున్నాను. ఇది జ్ఞాన భండారం అంతా ఇక్కడ ఉందని చెప్పి చెప్తున్నానమాట. అది మీరు ప్రయత్నం చేస్తే అందులో మీకు ఏమేమి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి మీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు యోగాభ్యాసం చేయడం మొదలు పెట్టండి. అప్పుడు మనకి ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి విచారాలు, ఏం చేయాలి ఏం చేయాలని మన కర్తవ్యము అకర్తవ్యం గురించి తెలుసుకుంటాము, ధర్మం అధర్మం గురించి తెలుసుకెళ్తాము. కాబట్టి ఇలాంటి ఆలోచనలు మనకు వచ్చినప్పుడు మనకు పుణ్యకర్మలు పెంచుకొని పాపకర్మలను తొలగించుకుంటూ మన జీవితాన్ని సక్రమ మార్గంలో తీసుకుపోవడానికి మనం ముందుంటామండి. అస్తు. ఇంకా ఇవన్నీ సందేహాలు ఉంటే మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.